ఈవినింగ్ ఎవ్రీవన్. ఎసెన్స్ గ్రూప్ తరపున బ్రేకింగ్ డెమోక్రసీ స్పెల్ బుక్ ప్రెజెంటేషన్ రెండవ భాగానికి హాజరైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం. నిన్న ఈ సిరీస్ లోని మొదటి భాగాన్ని డాక్టర్ హారతి వాగీషన్ గారు ప్రజెంట్ చేశారు. ప్రజాస్వామ్యానికి ఒక్కొక్క సార్వత్రిక నమూనా ఉందా? అమెరికా నమూనాను ఇతర దేశాలకు యథాతథంగా వర్తింపజేయగలమా, లేక ప్రతి దేశం తన చరిత్ర, సంస్కృతి, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ప్రజాస్వామ్యాన్ని మలుచుకుంటుందా వంటి ప్రశ్నలను ఆయన మన ముందుంచారు. చైనా తన నాగరికత, కన్ఫ్యూజియన్ తత్వాన్ని ఆధారంగా చేసుకుని ప్రజాస్వామ్యాన్ని ఎలా అర్థం చేసుకుందో, భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని బలపరిచిన చారిత్రక, సామాజిక అంశాలు అవన్నీ కూడా నిన్న చర్చించాము. అలాగే ప్రజాస్వామ్యం సమాజాన్ని సృష్టించదని, దానికి అవసరమైన సామాజిక పరిస్థితులు ఉన్నప్పుడే అది బలపడుతుందని వివరించారు. ఈరోజు రెండో భాగంలో ప్రజాస్వామ్యం ఆధునిక ప్రపంచంలో ఎదుర్కొంటున్న సవాళ్లు, ప్రజాస్వామ్యం అధికారం మధ్య సంబంధం, పౌరుల పాత్ర, ప్రజాస్వామ్య వ్యవస్థల పరిమితులు, అలాగే ప్రజాస్వామ్యం పట్ల మనం కలిగి ఉన్న ఆశలు, వాస్తవ పరిస్థితుల మధ్య ఉన్న అంతరాల గురించి చర్చ ఉంటుంది. జాన్ డన్ లేవనెత్తిన కొన్ని కీలక ప్రశ్నలను మరింత లోతుగా పరిశీలిద్దాం. ఈరోజు ఈ సిరీస్లోని రెండో భాగాన్ని డాక్టర్ కాసుల లింగారెడ్డి గారు ప్రజెంట్ చేయనున్నారు. డాక్టర్ కాసుల లింగారెడ్డి గారు ప్రముఖ శిశువైద్య నిపుణులు, నియోనటాలజిస్ట్. 3 దశాబ్దాలకు పైగా వైద్య రంగంలో సేవలు అందిస్తున్న ఆయన ప్రస్తుతం హైదరాబాద్లోని డెక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో పనిచేస్తున్నారు. వైద్య వృత్తితో పాటు తెలుగు సాహిత్యంలో 6 పుస్తకాలను ప్రచురించిన కవి, రచయితగా ప్రత్యేక గుర్తింపు పొందారు. శాస్త్రీయ దృక్పథం, సామాజిక అవగాహన, సాహిత్యాభిరుచి కలగలిసిన ఆయన ఈరోజు బ్రేకింగ్ డెమోక్రసీ స్పెల్ పుస్తకంలోని తదుపరి ఆలోచనలను మనతో పంచుకోబోతున్నారు. డాక్టర్ కాసుల లింగారెడ్డి గారికి హృదయపూర్వక స్వాగతం తెలుపుతూ ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మిత్రులారా, బ్రేకింగ్ డెమోక్రసీ స్పెల్స్ అనే జాన్ డన్ పుస్తకం సిరీస్లో భాగంగా రెండవ రోజు రికగ్నైజింగ్ డెమోక్రసీ డిసోరియంటేషన్, గతి తప్పిన ప్రజాస్వామ్యము, దాని గుర్తింపు గురించి ఇవాళ మనము మాట్లాడుకోబోతున్నాము. దీన్ని మాట్లాడుకునేటప్పుడు రీథింకింగ్ అబౌట్ గుడ్ గవర్నమెంట్ ఏమంటుంది అంటే, ది సెంట్రల్ ఇల్యూజన్ ఎమినెంట్ పొలిటికల్ థియరిస్ట్ జాన్ డన్ ఆర్గ్యూస్ దట్ democracy is not synonymous with good government. It is a labyrinthine reality often mistaken for a straightforward blueprint. అట్లాగే ఇంకో మాట ఏమంటాడు అంటే, while democracy has moral legitimacy, it lacks the cognitive force required to help populations judge, choose or defend critical collective interest at times of crisis. దీన్ని మాట మొదటి ఒక అమెరికా ప్రజాస్వామ్యము ఎట్లా అది ఆవిర్భవించింది, ఎట్లా అది నిలదొక్కుంది, ఎట్లాంటి దిశలో అది ప్రయాణం చేస్తుందని. అట్లాగే ఈ అమెరికా ప్రజాస్వామ్యాన్ని మనము చైనాలో ఉన్న ప్రజాస్వామ్యంతో అక్కడ ఎట్లా అధికారం పీఠాలని ఆక్రమించింది, ఎట్లా అది కొనసాగింది, ఏ దిశగా అది ప్రయాణిస్తుంది, దాంట్లో ఉన్న ఫిట్ ఫాల్స్ ఏంటి మాట్లాడుకుంటాం. ఎట్ ది సేమ్ టైం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా పిలువబడే భారత ప్రజాస్వామ్యము, అది చారిత్రాత్మకంగా పోషించిన పాత్ర, అది నిలదొక్కుకోవటంలో సుదీర్ఘకాలంగా 6 దశాబ్దాలుగా నిలదొక్కుకోవటంలో పనిచేసిన పరిస్థితులు ఏమిటి, నిజానికి ఈ 3 దేశాల్లో కూడా ప్రజాస్వామ్యం పేరిట పిలువబడుతున్నది నిజంగా ప్రజాస్వామ్యమేనా, ఒకవేళ ప్రజాస్వామ్యం అయితే దానికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, అది అక్కడి నుంచి డీవియేట్ అవుతే ఎట్లా డీవియేట్ అయింది, ఎందుకు డీవియేట్ అయింది అనేది మనం మాట్లాడుకుంటాం. సో దాంట్లో భాగంగానే జాన్ డన్ ఏమంటున్నారు అంటే, డెమోక్రసీ హ్యాస్ బికమ్ ది మాస్టర్ ఐడియా బై విచ్ వి సీక్ టు అండర్స్టాండ్ అండ్ అసెస్ ఆల్మోస్ట్ ఆల్ పాలిటిక్స్ టుడే, బట్ ఇన్ దిస్ ప్రాసెస్ ది కాన్సెప్ట్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ ప్రిసైజ్ కాంటూర్స్. సో నిజానికి ఏమైంది, ఈ ప్రజాస్వామ్యం అనేది ఒక ఎమోషనల్ సబ్జెక్ట్గా మారిపోయింది. అంటే నియంత కూడా, అంటే మనము గమనిస్తే హిట్లరు, ముసోలిని కూడా మాది ప్రజాస్వామ్యమే అని చెప్పుకొని మొదలుపెట్టిన పాలన వాళ్ళది. అట్లా ప్రజాస్వామ్యానికి ఒక అంటే విశ్వవ్యాప్తంగానే ఒక లెజిటిమసీ వచ్చింది. ఆ లెజిటిమసీ వల్ల ప్రజాస్వామ్యం పెరుగుతున్న
దిశ మనం చూడొచ్చు. అంటే 1750 నుంచి ఈ రోజు వరకు ఎట్లా ప్రజాస్వామ్యానికి ఆమోదం పెరుగుతా ఉందో మీకు ఈ స్లైడ్ చెప్తా ఉంది. సో ఎట్లా ఇది మెకానిక్స్ ఏం పనిచేస్తున్నాయి ఇక్కడ అంటే, ఇమాజినేటివ్ సబ్జెక్షన్. డెమోక్రసీ ఈజ్ ఎ ఫార్ములా ఫర్ ఇమాజినింగ్ సబ్జెక్షన్ టు ది విల్ ఆఫ్ అదర్స్ వితౌట్ సాక్రిఫైసింగ్ పర్సనల్ డిగ్నిటీ ఆర్ వాలంటరీ జియోపార్టైజింగ్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్. ఎట్ ది సేమ్ టైమ్ రికన్సిలేటరీ ఆఫర్ ఇలా వస్తుంది. ఇట్ ప్రామిసెస్ టు అజ్యూమ్ సబ్జెక్షన్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ టు షేర్ ఆన్ ఈక్వల్ టర్మ్స్ ఇన్ దోస్ హూ విల్ దట్స్. ఇట్లా ప్రజాస్వామ్యము ఇల్యూజన్ ఆఫ్ చాయిస్ లోకి ఎట్లా పోయింది అంటే, ది డెమోక్రటిక్ బార్గెన్ రిస్టోర్ ది రైట్ టు చూస్ హవెవర్ ఫ్లీటింగ్ ఎవ్రీ ఫ్యూ ఇయర్స్. దిస్ పర్సనల్ authorization masks the reality of continuous alienation of autonomy. We authorize the judge of our society and our judgment the figures explicitly in the terms of our subjection. So మనము దీనికి వెళ్ళే ముందర నిజానికి ప్రజాస్వామ్యం అని మనం పిలుచుకునేది ఎక్కడ ఎలా మొదలైంది, దీని పునాది ఏంటిది అని మాట్లాడుకుంటే, నాకు తెలిసి ప్రజాస్వామ్యానికి పునాది ఒక రకంగా అమెరికా విప్లవం నుంచి, ఫ్రెంచ్ విప్లవం నుంచి మొదలైన దానికి ఒక ప్రాతిపదికని సరి అయిన పునాదిని వేసింది మాత్రం ప్యారిస్ కమ్యూన్ అని భావిస్తాను. 1871లో మార్చి 18 నుంచి మే 28 కేవలం ఒక 2 నెలల కాలంలో అక్కడ నియంతగా ఉన్న ఫ్రాంకోని గద్దదించి ఒక శ్రామిక ప్రభుత్వము ఏదైతే ఆ 2 నెలల కాలంలో పాలించిందో ఆ ప్యారిస్ కమ్యూను ఈ స్వాతంత్రం అనే భావనకి, ఈ డెమోక్రసీ అనే భావనకి పునాదులు వేసిందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎట్లాంటి పాలన సాగించింది ప్యారిస్ కమ్యూన్ ఇచ్చిన సందేశం ఏంటి ప్రపంచానికి అంటే, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రాతిపదికగా పాలన జరగాలి, సమాజాలు ఏర్పడాలని చెప్పేసి ప్యారిస్ కమ్యూన్ భావించింది. ఏం చేశారు వాళ్ళు? ఆ శ్రామిక ప్రభుత్వం, విప్లవాత్మక శ్రామిక ప్రభుత్వం ఏదైతే ఉందో అక్కడ అది చేసిన పని ఏంటి అంటే, మొట్టమొదటిగా చర్చి పాఠశాలని మూసివేశారు. మతానికి ప్రభుత్వానికి మధ్యన ఉన్న ఒక ఖచ్చితమైన విభజనని వాళ్ళు పాటించారు. నిజానికి ఆ కాలంలో రాజు చర్చికి లోబడి పనిచేసేవాడు. అట్లాంటి మతంతో ఉన్న సంబంధాన్ని తెగ్గొట్టి పాలనకి మతానికి మధ్యన ఒక విభజన తెచ్చారు. ఇది చాలా విప్లవాత్మకమైన విషయం ఆ కాలానికి చూసుకొని. పరిశ్రమల మీద కార్మికులకు హక్కులు ఇచ్చారు. బానిసత్వ నిర్మూలన, బాల కార్మికుల నిర్మూలన, మహిళలకు సమాన హక్కు, ఇది ప్యారిస్ కమ్యూన్ చేసిన పని. అక్కడ నుంచి మొదలైతే ఇప్పుడు మనము మామూలుగా ఎక్కడ విన్నా కూడా మనకి ఏం కనిపిస్తుంది అంటే, నిజానికి అమెరికాలో ఇంటలెక్చువల్స్ కానివ్వండి, లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంటలెక్చువల్స్ కానివ్వండి, ప్రజాస్వామ్యం అనేది అమెరికా యొక్క ఇన్వెన్షన్గా, అంటే ప్రజాస్వామ్యానికి మూలము అమెరికా దేశమే అనే పద్ధతిలో మాట్లాడుతూ ఉంటాం. అట్లాంటి అమెరికాలో ఏ రకమైన ప్రజాస్వామ్యం ఉంది? ఇవాళ ప్రపంచంలో చూసినప్పుడు 2 అత్యంత శక్తివంతమైన దేశాలు ఉన్నాయి, అమెరికా, చైనా. ఈ రెండిటి మధ్యన ఉన్న సారూప్యం ఏంది? ఈ రెండు మేధోపరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, లేదా వ్యాపార పరంగా కానీ, ఈ 2 దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణలో మనం ఇవాళ మాట్లాడుకుంటాం. అమెరికా చేసిన పని ఏంటి అంటే, తన దేశంలో అధికారం ఎట్లా నిర్మించాలి, ఆ నిర్మించిన అధికారాన్ని ఎలా ప్రయోగించాలి, దాన్ని ఎట్లా సమాజంలో నిర్దేశించాలి అనేది తను నిరంతరంగా చేస్తున్న పని. అయితే ఇంత మాత్రానికే అమెరికా పరిమితం కాలేదు. అది ప్రపంచ దేశాల్లో అధికారాన్ని ఎట్లా నిర్మించాలి, ఆ అధికారాన్ని ఎలా ఎవరికి ఇవ్వాలి, ఆయా దేశాల్లో పాలనని ఎలా నిర్దేశించాలి అనేది కూడా అమెరికా చేస్తా వచ్చింది. ఇట్లా చూసినప్పుడు నిజానికి అట్లాంటి పరిస్థితుల్లో అమెరికాలో ఉన్న ప్రజాస్వామ్యము, దాని ప్రజాస్వామ్యం అని మనం అంటున్నప్పుడు ఆ ప్రజాస్వామ్యం యొక్క ప్రాతిపదిక ఏంటి అంటే, కాలయాపన లేకుండా ఒక సైకిల్గా నిర్దిష్ట కాల పరిమితిలో అది ఆ అధికారాన్ని చెలాయించే వ్యక్తుల్ని ప్రజల చేత ఎన్నుకోబడేటట్టు చేస్తుంది. ఆ ఎన్నుకున్న నాయకులే ఆ దేశంలో ఆ ప్రజాస్వామ్యం కానీ, ఆ పాలన కానీ, దాని దిశానిర్దేశాన్ని కానీ చేస్తావు. ఈ చేసే క్రమంలో అది వ్యక్తుల మీద,
అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తుల మీద, లేదా ఆ పార్టీ ఏ పార్టీ నుంచి అయితే ఆ అధ్యక్షుడు ఎన్నుకోబడ్డాడో ఆ పార్టీకి సంబంధించిన విధి విధానాల మీద అట్లా జరుగుతూ వచ్చిందా, నిజంగానే పార్టీలకు విధి విధానాలు ఉన్నాయా, ఆ విధి విధానాలు పాటిస్తున్నాయా అనేది కూడా మనం చర్చలోకి తీసుకుంటే మనకు ఒకటి చాలా క్లియర్గా ఒక విషయం అర్థమవుతుంది. అమెరికా ప్రజాస్వామ్యంలో ఏదైతే ఉండాల్సిందో, ప్రజాస్వామ్యంలో ఉండాల్సిన పారదర్శకత అయితే ఏదైతే ఉండాల్సిందో అది లోపించింది అనేది అర్థమవుతుంది. ఆ లోపించడం వల్ల జరిగిన పరిణామం ఏంటంటే ఈ డెమోక్రసీ దారి తప్పి భిన్న మార్గాల్లో ప్రయాణించింది అనేది మనకు అర్థమవుతుంది. నిజానికి ఎట్లా అమెరికా ప్రజాస్వామ్యము, ఎందుకు ప్రజాస్వామ్యానికి పెద్దన్నగా వ్యవహరించే అమెరికాలో ఆ ప్రజాస్వామ్యం వేలునుకున్న సందర్భం ఏంది అని చూస్తే మనందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి మనము సోషల్ పుస్తకాల్లో చదువుకుంటున్నాం. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క సూత్రం మీద ఆధారపడిన పాలన. ఇది ఆ కాలంలో అమెరికా విప్లవం తర్వాత 1776 జూలై 4 నాడు ఏవైతే 13 కాలనీలు బ్రిటిష్ పాలనలో ఉన్న 13 కాలనీలు ఉన్నాయో ఆ 13 కాలనీలు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి స్వాతంత్రాన్ని ప్రకటించుకొని, అట్లాగే స్పెయిన్, ఫ్రెంచ్ ఆధీనంలో ఉన్న కొన్ని కాలనీలను కలుపుకొని అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడింది అనేది మనం గుర్తుపెట్టుకుంటే, ఈ డెమోక్రసీ అనే భావాన్ని తీసుకొచ్చినప్పుడు డెమోక్రసీని వాళ్ళు మనం ఎప్పుడు మాట్లాడుకునే 4 పిల్లర్స్ మీద నిర్మాణం చేశారు. ఆ 4 పిల్లర్స్ మనందరికీ తెలుసు: శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ, పత్రికా రంగం. ఈ 4 రంగాలు కూడా ఏది స్వతంత్రంగా సమతుల్యత లేకుండా పనిచేయదు. ఒక శాఖ యొక్క అధికారాలు మరొక శాఖ నియంత్రిస్తూ ఉంటుంది. దీనివల్ల అది దాని నియంత్రణను కోల్పోకుండా పనిచేసే పరిస్థితి ఉంది. ఇదే మూల స్తంభం, ప్రజాస్వామ్యం యొక్క మూల స్తంభం. రెండోది ప్రాతినిధ్య ఎన్నికలు, ఓటు హక్కు ద్వారా ప్రతినిధులను ఎన్నుకోవటము. ఇది అధ్యక్ష తరహా ఎన్నికలు. అట్లాగే ప్రజాప్రతినిధి. ఇక్కడ మనము ఎన్నికలు, ప్రజలు ఎన్నుకుంటున్నారు అన్నప్పుడు చాలా అంశాలు ముందుకు వస్తాయి. ఇక్కడ ఒక అంశం ఏంటి అంటే ఎంతమంది శాతం ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు. నిజానికి ప్రజాస్వామ్యము ప్రజల చేత ఎన్నుకోబడిన పాలకులు అని అన్నప్పుడు మెజారిటీ ప్రజల అభిప్రాయం ప్రకారం పాలనలోకి రావాలంటే మినిమం 51% దేశ ప్రజలు వాళ్ళని ఎన్నుకోవాలి. దేశ ప్రజలు ఇన్ ది సెన్స్ ఓటర్స్. సో అట్లా జరుగుతుందా? మూడో ముఖ్యమైన అంశము అమెరికా ప్రజాస్వామ్యం ఏమి ఇచ్చింది అంటే ప్రాథమిక హక్కులు. ఇది వాళ్ళ రాజ్యాంగంలో బిల్ ఆఫ్ రైట్స్ ద్వారా వాక్ స్వాతంత్రము, మత స్వాతంత్రము, పత్రికా స్వాతంత్రాన్ని ఇచ్చింది. ఇంత నిర్దిష్టమైన ప్రజాస్వామ్య ప్రాతిపదికన ఏర్పడిన అమెరికా ప్రజాస్వామ్యము గతి తప్పిందా లేదా అని చర్చలోకి నేను పోను. ప్రజాస్వామ్యం ఖచ్చితంగా గతి తప్పిందని మనకు తెలుసు కాబట్టి ఆ గతి తప్పడానికి దారి తీసిన పరిస్థితులు ఏందనే చూడాలి. ఇక్కడ ఎంతమంది నాతో ఏకీభవిస్తూ, ఇది జాన్ డాన్ చెప్తున్న విషయం కాదు, ఇక్కడ నేను ఇంట్రూడ్ అవుతున్నా కాబట్టి ఎంతమంది ఈ విషయాన్ని అంగీకరిస్తారో లేదో నాకు తెలియదు. కానీ అమెరికా పుట్టుకనే ఒక అసహజమైనది. ప్రపంచంలో 2 దేశాల పుట్టుక చాలా అసహజమైన పుట్టుక. ఒకటి అమెరికా, రెండోది ఇజ్రాయెల్. ప్రపంచ నాగరికతలన్నీ నదీ తీరాల్లో ప్రాచీన నాగరికతల్లోంచి దేశాలు ఉద్భవించాయి. మనం జాతి రాజ్యాలను పెంచుకునే దేశాలు. ఈ 2 దేశాలు కూడా వీటికి అట్లాంటి ప్రాతిపదిక లేదు. వీళ్ళు ఈ బ్రిటిష్ కాలనీలు ఏవైతే 13 కాలనీలు ఉన్నాయో వీళ్ళు బ్రిటన్ నుండి లేదా కొంతమంది ఆస్ట్రేలియా నుంచి ఈ అమెరికా భూభాగంలోకి సెటిల్మెంట్స్ కోసం వచ్చిన వాళ్ళు అక్కడ స్థిరపడి అక్కడ ఉన్న రెడీనియన్స్ అంతా చంపివేసి అక్కడికి ఆఫ్రికా నుంచి బానిసలను తీసుకొచ్చి ఆ బానిస సమాజంలో ఆ బానిసల రక్తమాంసాలని, చెమటని వీళ్ళు డాలర్లుగా ఒలుచుకున్న పరిస్థితి మనం చరిత్రలో చూస్తాం. నేనేమంటాను అంటే ఈ పుట్టుక, అసహజమైన పుట్టుక ఏదైతే ఉందో ఈ పుట్టుకలోంచే ఆ దేశంలో ప్రజాస్వామ్యం గతి తప్పడానికి ఉన్న రూట్స్ ఉన్నాయి అంటారు. సరే, అవి ఎట్లానో చూద్దాం. నిజానికి 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా అగ్రరాజ్యంగా రూపుదాల్చడం మనం చూస్తాం. అమెరికా అగ్రరాజ్యంగా రూపుదాల్చడానికి ఉపయోగపడినది ఏంటి అంటే
హిరోషిమా నాగసాకి మీద అణుబాంబులు వేయటం ద్వారా ప్రపంచానికి తన సైనిక శక్తిని వెల్లడించి ఎస్ ఐఆమ్ సుప్రీం అనేది ప్రకటించింది. ఈ ప్రకటించడంతో పాటుగానే డాలర్ని అంతర్జాతీయ వాణిజ్య ద్రవ్యంగా చలామణిలోకి తీసుకొచ్చింది. ఇవాళ మొత్తం అమెరికా ఆధిపత్యానికి కారణం ఏంటి అంటే డాలర్. ఒకటి డాలరు, రెండోది దాని సైనిక శక్తి. ఇట్లాంటప్పుడు ఏదైతే ప్రజాస్వామ్యము ప్రజల కొరకు ప్రజల చేత అని మాట్లాడుకుంటున్నామో, ఏవైతే ప్రాథమిక హక్కులు సమాజంలో ఉండాలని ప్రజలకు ఇచ్చినామో, నిజానికి వాళ్ళు పొందుపరుచుకున్న ఆ రాజ్యాంగంలో ఏవైతే ఇవన్నీ మానవీయ విలువలతో కూడిన ఈ రాతలన్నీ ఉన్నాయో, ఈ రాతలన్నీ కూడా నిజానికి అమెరికా యొక్క పాలనలో కానీ, అమెరికా యొక్క వ్యవహారాల్లో కానీ, అమెరికా మిగతా ప్రపంచ దేశాలతో చేసే వ్యవహారాల్లో కానీ వ్యక్తీకరించబడాలి. అట్లా జరిగిందా అంటే ఖచ్చితంగా జరగలేదని చెప్పవచ్చు. ఎట్లా జరగలేదు మనందరికీ తెలుసు. 70s వచ్చిన ఇరాక్ యుద్ధం కానీ, సద్దాం హుస్సేన్ ఉరితీత కానీ, గడాఫీ హత్య కానీ, వియత్నాం యుద్ధం కానీ, క్యూబా మీద ఆంక్షలు దాడి కానీ, ఆఫ్ఘనిస్తాన్ అంతర్యుద్ధంలో తాలిబాన్ల పేరిట వీళ్ళు ప్రమోట్ చేయటం కానీ, రీసెంట్ దీనికి వస్తే వెనిజులా అధ్యక్షుడు మదురోని కిడ్నాప్ చేసి తీసుకెళ్లటం కానీ, ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధం కానీ, లేదా పాలస్తీనాను ఆక్రమించి గాజా మీద దాడులు చేయించి ఇజ్రాయెల్తో కలిసి గాజా మీద దాడులు ఏదైతే చేసి పాలస్తీనా నామరూపాలు లేకుండా చేద్దామని చెప్పేసి అక్కడ పసిపిల్లల్ని చంపుతున్న విధానం కానివ్వండి, గ్రీన్లాండ్ మీద ఆధిపత్యం కోసం చేసే ఆరాటాలు కానివ్వండి, ఇవి ఏది చూసినా కూడా ఇది ప్రజాస్వామిక విలువలున్న మనుషులు చేయాల్సిన పనులు కావు. అంటే ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటూ ప్రజాస్వామ్యానికి పూర్తి విరుద్ధమైన రహదారిలో అమెరికా నడుస్తుంది అని చెప్పేసి చెప్పచ్చు. దీనికి ఇంకా కావాలంటే మనము లోపలికి వెళ్ళి చూసినప్పుడు చెగువేరా హత్య, ఎట్లా సిఐఏ వేటాడి బొలీవియాలో చెగువేరాని హత్య చేసిందో, ఎట్లా అయితే ఫిడెల్ కాస్ట్రోని చంపడానికి 107 సార్లు ఎట్లా అయితే సిఐఏ ప్రయత్నం చేసిందో, ఇవన్నీ మనకు తెలుసు. ఇవన్నీ మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే ఒక అద్భుతమైన పుస్తకం ఉంది, కన్ఫెషన్ ఆఫ్ ఏ ఎకనామిక్ హిట్ మ్యాన్, జాన్ పర్కిన్స్. ఇది తెలుగులో కూడా ఒక దళారీ పాశ్చాత్తాపం పేరిట తెలుగులో అనువదించబడింది. ఇవి చూసినప్పుడు ఆ పుస్తకంలో ఆ జాన్ పర్కిన్స్ ఎవరు అంటే సిఐఏ ఏజెంట్, సిఐఏలో పనిచేసిన వాడు. ఆ పనిచేసిన క్రమంలో సిఐఏ ఏం చేసింది అనేది తను మొత్తంగా రాసుకొచ్చాడు, తను చేసిన పనిని, తన అనుభవాలని, తన దృష్టిని. సో ఇట్లాంటి ప్రజాస్వామ్యము నిజంగా అది ప్రజాస్వామ్యం అని పిలుచుకుంటే, నిజంగా దాన్ని డెమోక్రసీ అని భ్రమలోంచి కాకుండా నిజమైన డెమోక్రసీ అని అనుకుంటే ఇవన్నీ ఎందుకు జరిగాయి? అబ్రహాం లింకన్ ఏదైతే బానిసత్వానికి వ్యతిరేకంగా ప్రజల్ని సమీకరించాడో, ఏదైతే అమెరికన్ అంతర్యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేశాడో, నల్ల జాతికి ఆ బానిసత్వం నుంచి విముక్తినిచ్చి వాళ్ళకి సమాన హక్కులు ఇవ్వడానికి ప్రయత్నం చేసినాడో, అట్లాంటి అబ్రహాం లింకన్ ఎట్లా చంపబడతాడు? ఇంకా చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే, నిజంగా నువ్వు సమాన హక్కులు, మహిళా సాధికారత అని మాట్లాడుతుంటే ఇన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ అమెరికాలో ఒక మహిళ ప్రెసిడెంట్ కాలేకపోవడంలో ఉన్న వివక్ష ఏంటి? ఇవన్నీ ప్రశ్నలు పొందుకొస్తాయి. సో ఇట్లా అమెరికా ప్రజాస్వామ్యము దాని దారులు తప్పుతున్నప్పుడు జాన్ పర్కిన్స్ ఒక మాట అంటాడు. చైనాని అమెరికాని కంపేర్ చేస్తున్నప్పుడు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, అమెరికన్ డెమోక్రసీ అనేది ఒక హెడ్ మ్యాన్ ద్వారా నడపబడుతుంది. హెడ్ మ్యాన్ ఎవడు? అధ్యక్షుడు. ఈ హెడ్ మ్యాన్ని ఎవరు ఎన్నుకుంటున్నారు? ఒక అంచెల వారీలో, అంటే డైరెక్ట్గా ప్రజలు ఎన్నుకుంటారు, మిగతా ప్రతినిధులని కూడా ప్రజలు ఎన్నుకుంటారు. అన్లైక్ ఇన్ ఇండియా. ఆ హెడ్ మ్యాన్ పరిస్థితి చైనాలో లేదు. చైనాలో లేకపోవడానికి జాన్ డన్ ఇచ్చే వివరణ ఏంటి అంటే, చైనా మొత్తంగా రాచరికంలోంచి వచ్చింది. సో రాచరికంలోంచి వచ్చింది కాబట్టి వాళ్ళకి ఒక అధిష్టానం ఉండాలి. ఆ అధిష్టానము పార్టీ రూపంలో ఉంది అని చెప్పేసి చెప్తాడు. అది నాకు అంత కన్విన్సింగ్గా అనిపించలేదు. సరే, అది పక్కన పెడితే బ్రేకింగ్ ది అమెరికన్ ఫ్రేమ్ ఎట్లా ఉందో జాన్ డన్ మాటల్లో చూద్దాం.
డీపారకైజైజింగ్ ఎలా జరుగుతుంది అంటే disentangling democracy from the local political experiences of the West, especially the United States. Equality, recognizing what forms of equality democracy threatens or promises in different cultures. Efficacy ఎలా ఉంది? Assessing democracy's capacity to establish the rule of the law where it is not already in place. So ఇవి జాన్ డన్ చెప్తున్నారు. జాన్ డన్ చైనాకు వచ్చినప్పుడు చైనా గురించి ఏమంటాడు అంటే, China presents a challenges to the American dream of democracy. The Chinese picture assumes hierarchy and didactic order. Rulers are authorized by recent success and the mandate of heaven rather than by the electoral process itself. So, ఇది చైనా గురించి జాన్ డన్ చెప్పిన మాట. చైనాలో అధికారం ఎలా నిర్మాణం జరిగింది, అది ఎలా కొనసాగుతుంది, ఎలా దాని నిర్దేశత్వము జరుగుతుంది అని చూస్తే ఒక అసభ్యమైన అవగాహన కలుగుతుంది అని రాశాడు జాన్. దీనికి మనము లోతుల్లోకి పోయి చూడాలి, దాని అవగాహనతో మనం ఏకీభవిస్తామా లేదా. అయితే చైనాలో జరిగిన ఒక విషయాన్ని జాన్ డన్ చాలా ఎత్తిపెట్టాడు. గత 3 దశాబ్దాలుగా ఊహాతీతంగా పెరిగిన సంపద కావచ్చు, సైనిక శక్తి కావచ్చు, లేదా దౌత్యపరమైన విజయాలు కావచ్చు, ఇవి చైనాని ఇవాళ ఒక శక్తివంతమైన రాజ్యంగా ప్రపంచ పటం మీద నిలబెట్టారు. అయితే ఈ సైనిక శక్తి పెరుగుదల కానివ్వండి, ఈ సంపద పెరుగుదల కానివ్వండి, ఈ దౌత్యపరమైన విజయాలు కానివ్వండి, దీని బేసిస్ నిజంగా అసభ్యమైన అవగాహనలోంచే వస్తాయా అనేది నా ప్రశ్న. అది ఇట్లా పక్కన పెడితే, ఈ మొత్తం చైనా నిర్మాణం కూడా వ్యవస్థాగతమైన కమ్యూనిస్టు పార్టీ దీర్ఘకాలికంగా చేసిన పోరాటంలోంచి వచ్చింది. ఆ పోరాటాలు అనేవి క్రూరమైన యుద్ధం ద్వారా వచ్చినాయి అని జాన్ డన్ మాట్లాడుతారు. మనం చరిత్రలోకి పోయి చూస్తే, ఎప్పుడైతే చైనా జపాన్ అంతర్యుద్ధం జరుగుతూ ఉందో, ఆ అంతర్యుద్ధ కాలంలోనే మావో నాయకత్వంలో రెడ్ ఆర్మీ ఎట్లయితే లాంగ్ మార్చ్కి వెళ్ళిందో, షాంఘై షేక్తో ఒక రకమైన ఒప్పందంలో ఎట్లయితే జపాన్ని ఓడించి 1949 అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ, చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి రావడం అనేది చాలా క్రూరమైన హింస ద్వారా జరిగింది అని చెప్పేసి జాన్ డన్ అంటారు. నేనేమంటాను అంటే, అసలు ఈ ప్రపంచ పటం మీద జరిగిన హింసలో చాలా మంది, వాళ్ళ ఎంతమంది నాతో అంగీకరిస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఇవాళ చాలా మంది ఈ గ్లోబలైజేషన్ కాలంలో కమ్యూనిస్టులని వ్యతిరేకించడానికి, లేదా వాళ్ళని వాళ్ళు పోర్ట్రేట్ చేసుకోవడానికంటే గొప్ప స్పీకర్స్, ఇంటలెక్చువల్స్ పోర్ట్రేట్ చేసుకోవడానికి చరిత్రలో జరిగిన కమ్యూనిస్ట్ ఉద్యమాల మీద ఒక రకమైన దాడి పెడుతున్న సందర్భాన్ని మనం చూస్తాం. ఇవాళ అమెరికా సాహిత్యంలో చాలా మంది, ఇప్పుడు భారతదేశం నుంచి అమెరికాలో వెళ్ళి సెటిల్ అయిన చాలా మంది మిత్రులు మాట్లాడుతున్న విషయాన్ని కూడా నేను చూస్తాను. స్టాలిన్ అత్యంత క్రూరుడు. స్టాలిన్ అత్యంత క్రూరుడు అయితే 2వ ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీ సైన్యాలు మొత్తం ప్రపంచాన్ని ఆక్రమించుకుంటున్న క్రమంలో జర్మనీకి సంబంధించిన హైయెస్ట్ అథారిటీ ఆర్మీ లీడర్ని మీకు అందరికీ తెలుసు, రష్యా పట్టుకుంటుంది. అదే సమయంలో స్టాలిన్ కొడుకుని జర్మనీ పట్టుకుంది. ఎక్స్చేంజ్లో విడుదల చేయమన్నప్పుడు దేశం ముఖ్యము, నాకు నా కొడుకు కాదని చెప్పేసి కొడుకుని త్యాగం చేసిన చరిత్ర స్టాలిన్. సరే, ఇది పక్కన పెడతాం. కానీ ఈ హింస గురించి మాట్లాడినప్పుడు 2 విషయాలు జాన్ డన్ మాట్లాడుతూ ఉన్నాడు చైనా చరిత్రలో హింస. ఒకటి దాని ఏర్పాటు, రెండోది సాంస్కృతిక విప్లవంలో జరిగిన హింస లేదా తియాన్మెన్ స్క్వేర్లో ఉదంతం. ఇవన్నీ మొత్తంగాను చైనా చరిత్రని ఒక హింసాత్మకమైన చర్యగానే చూస్తున్నారు. కానీ మనం కమ్యూనిస్టులని చెప్పబడుతున్న వాళ్ళే చేతుల్లో జరిగిన హింస మొత్తం ప్రపంచ పటం మీద జరిగిన చారిత్రకంగా జరిగిన హింసలో ఎంత భాగం అనేది చూడమని నేను మాట్లాడుతాను. మీకు అందరికీ తెలుసు, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణం.
గతమంతా తడిసి రక్తమున కాకుంటే కన్నీళ్లతో అని చెప్పేసి శ్రీశ్రీ రాసిన సందర్భం మనకు తెలుసు. మొత్తంగా హింస అసమ సమాజం లేదా భూస్వామ్య సమాజం, ఈ అసమ సమాజాలలో పోరాటాలు హింస ద్వారానే ఒక వ్యవస్థ నుంచి ఒక వ్యవస్థలోకి మార్పు చెందిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటే జాండన్ ప్రతిపాదించిన ఈ హింస పట్ల మన దృక్పథం ఏందనేది చూడాల్సి ఉంటుంది. ఇంకా జాండన్ ఏమంటాడు అంటే, ఇప్పుడు తైవాన్ వివాదంలో వచ్చింది కూడా ఈ స్టేట్ ఆఫ్ ఫార్మోసా అని అధికారము నాకు కావాలని చైనా ఏదైతే అడుగుతుందో అది కూడా ఒక రకమైన సైనిక పెత్తనమే చైనాది. చైనా అధికారం అనేది ఆ రాజ్యానికి అత్యంత ప్రమాదకరమైనది అనే మాట జాండన్ అంటుంది. ప్రజాస్వామ్యం అనే పదము గాని భావన గాని చైనా రాజకీయ చరిత్రలో లేదనే ఒక స్టేట్మెంట్ కూడా జాండన్ ఇస్తుంది. ఇంకా ముందుకు పోయి లెనిన్ యొక్క అనాలోచిత నిస్సారమైన విధానమే చైనాలో ప్రాక్టీస్ లో ఉందనే మాట కూడా. సంపద పెరుగుదల, సైనిక శక్తి ఇచ్చిన ఊపు ఏదైతే 3 దశాబ్దాలుగా కొనసాగుతా ఉందో అది ఎంతకాలం కొనసాగుతుందని ఒక ప్రశ్న వేస్తారు జాండన్. ప్రశ్న వేసి ఏమంటారు అంటే, ఇది చాలా ప్రమాదకరమైంది. ఎప్పుడైతే ఈ ఊపు ఆగిపోతుందో ఆ రాజ్యం యొక్క అత్యంత నీచమైన క్రూరమైన నైజము బయటపడుతుంది అనే మాట అన్నాడు. ఇది ఇట్లా ఉంటే, జాండన్ అభిప్రాయాలు ఇట్లా ఉంటే, చైనాలో కొంతమంది మేధావులు, ముఖ్యంగా అమెరికన్ థాట్ ప్రాసెస్ లో ప్రభావితమైన వాళ్ళు, ఉదాహరణకి జాన్ డివే అనే వ్యక్తి, ఈ ప్రజాస్వామ్యం అనేది అమెరికా స్వంతము, అమెరికా చైనా కోసం చేసిన వంటకం ఇది అని మాట్లాడుతుంది. అట్లాగే జాన్ లాక్ అనేతను ఇంకో మాట అంటున్నాడు, ఆల్ ది వరల్డ్ వాజ్ అమెరికా అంటాడు. దాని అర్థం ఏంటి అంటే, రాజకీయంగా మొత్తం ప్రపంచం కూడా అమెరికా కావాలనేది ఆ మాటల సారాంశం. జాండన్ ఇంకో మాట కూడా అంటున్నాడు, నియంతృత్వం లాగే ప్రజాస్వామ్యం కూడా దేశీయమైనది అనే భావనని జాండన్ కానీ, జాన్ లాక్ కానీ, జాన్ డివే కానీ వీళ్ళందరూ ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇట్లా ఎక్స్ప్రెస్ చేసే క్రమంలో మనకు ఇన్ బిట్వీన్ ది లైన్స్ చదివినప్పుడు జాండన్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని గ్లోరిఫై చేస్తున్నాడని చెప్పేసి అనిపిస్తుంది. మనం ప్రజాస్వామ్యము, డెమోక్రసీ అని మాట్లాడే భాష అంతా కూడా ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే కదా. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం యొక్క భాషని మనం డెమోక్రసీ పేరిట ఇక్కడ మాట్లాడతాం. సోషలిజము, దాని ప్రజాస్వామ్య భావన, దాని స్వభావము, నిజానికి సోషలిస్టిక్ డెమోక్రసీ అనేది ఒక అందమైన స్వప్నం. అది సాధ్యమా అసాధ్యమా అనేది మాట్లాడు. నిజానికి ఇవాళ ఉన్న ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఓవరాల్ గా మనం చూసినప్పుడు ఎట్లా కనిపిస్తుంది అని అంటే, అది ప్రజలకు రంగులు వేస్తుంది. అంటే మళ్ళీ చెప్తున్నాను, డెమోక్రసీ అనే భాష నేను ఇక్కడ మాట్లాడుతుందంటే కూడా పార్లమెంటరీ డెమోక్రసీ మాత్రమే. ఈ డెమోక్రసీ అది ప్రజలకు రంగులు వేస్తుంది. అది ప్రజల ఇష్టాయిష్టాలను, ఆశలను, ఆకాంక్షలను ప్రతిబింబిస్తున్నానని కొన్ని ప్రగల్భాలు పలుకుతుంది. అందుకనే ప్రపంచ రాజకీయ చరిత్రలో ప్రజాస్వామ్యం అనే పదానికి వచ్చినంత పవిత్రత, గ్లామరు, యాక్సెప్టెన్స్ మరే రాజకీయ సిద్ధాంతానికి రాలేదు. అట్లా చూసినప్పుడు అందుకనే ఏం చేస్తున్నాయి, ప్రతి ప్రభుత్వం కూడా తనది ప్రజాస్వామ్య ప్రభుత్వం అనే చెప్తుంది. తను చేసే ప్రతి యుద్ధము, ప్రతి ఆర్థిక విధానము, ప్రతి చట్టము కూడా ప్రజాస్వామ్య ప్రాతిపదికనే చేస్తున్నామని చెప్తుంది. నిజానికి నేను ఏదైతే పదం వాడుతున్నానో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనేది, ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనేది ఇది పెట్టుబడిదారీ విధానం యొక్క మానస పుత్రిక. ఈ పెట్టుబడిదారీ విధానం యొక్క మానస పుత్రికగా వచ్చిన పార్లమెంటరీ ప్రజాస్వామ్యము ఇది ఒక రాజకీయపు మత్తుమందుగా మారింది. ఎందుకు మనం ఈ మాట అనాల్సి వస్తుంది అంటే, పెట్టుబడి ఏం చేస్తుందో మనకు తెలుసు. పెట్టుబడి, ప్రజాస్వామ్యం రెండు కూడా చాలా విరుద్ధ భావాలు, ఒకదానికొకటి పొసగనివి. అది ప్రజాస్వామ్యాన్ని బతకనివ్వదు. పెట్టుబడి దాని అంతర్గత సంక్షోభాలు, అది హైయెస్ట్ మోడ్ ఆఫ్
క్యాపిటలిస్టిక్ ఎకానమీ అనేది అయితే చెప్తున్నామో అట్లా ఇంపీరియలిస్టిక్ సామ్రాజ్యవాద దశలోకి ప్రవేశించింది. ఈ సామ్రాజ్యవాద దశలో పెట్టుబడి అనేక సంక్షోభాలను ఎదుర్కొంటుంది. ఈ సంక్షోభాల్ని దాటవేయడానికి అది అనేక రకాల ఎత్తుగడలు వేస్తుంది. ఈ ఎత్తుగడలో భాగమే ప్రపంచీకరణ. ఇవాళ ప్రపంచీకరణ గురించి మనం మాట్లాడుతున్నామంటే, సరళీకరణ ఆర్థిక విధానాల గురించి మాట్లాడుతున్నామంటే, ఎక్కడో పుట్టిన ద్రవ్య పెట్టుబడి ఎక్కడో ఫ్యాక్టరీలు నిర్మాణం చేసి ఎక్కడో దాని ఐడెంటిటీ ఉంటే, దాని యజమాని ఏదో దేశంలో ఉంటే, ఇవాళ మనం జాతి రాజ్యాలు అనే కాన్సెప్ట్ చూసినప్పుడు అసలు జాతి రాజ్యాల కాన్సెప్ట్ అనేది కూడా ఇవాళ ప్రపంచీకరణ నేపథ్యంలో నల్లిఫై అయిపోయిందని అనిపిస్తుంది. అట్లాంటి పెట్టుబడి ఏం చేస్తుంది? మనకు తెలుసు, క్యాపిటల్లో ఒక వాక్యం ఉంటుంది, పెట్టుబడి 50% లాభాలు ఇస్తుందంటే పెట్టుబడి ఏం చేస్తుంది, 100% లాభాలు ఇస్తుందంటే పెట్టుబడి ఏం చేస్తుంది అని చెప్తా కార్ల్ మార్క్స్ ఏమంటాడు అంటే, 200% ప్రాఫిట్స్ కనుక ఇస్తుంది పెట్టుబడి అని అంటే ఆ పెట్టుబడి తన యజమానిని హత్య చేయడానికి పూనుకుంటుంది అనే మాట మాట్లాడుతుంది. అట్లాంటి పెట్టుబడి రాజ్యం ఏలుతున్న కాలంలో మనం ఇవాళ ఈ పార్లమెంటరీ డెమోక్రసీ గురించి మాట్లాడతాం. ఎందుకు డెమోక్రసీ, ప్రజాస్వామ్యం యాక్సెప్టెన్స్ వచ్చింది విశాల ప్రజానీకంలో కానివ్వండి, వివిధ దేశాల్లో కానీ? ఇంతకుముందే మనం అన్నట్టు అది ఒక పవిత్రతని ఎందుకు ఆపాదించుకుంది అంటే, ముఖ్యంగా ఓటు హక్కు ఉంది. అంటే ప్రతి మనిషికి అంటే 18 సంవత్సరాలు దాటిన తర్వాత కావచ్చు, 21 సంవత్సరాలు దాటిన తర్వాత కావచ్చు, ప్రతి వాడికి సమానమైన ఓటు హక్కు. ఆ సమానమైన ఓటు హక్కు ప్రజలని ఏమని భ్రమలోకి నెడుతుంది అంటే, నాకు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు ఉంది, నేను ఈ ప్రభుత్వంలో భాగము, ఇది నా చేత నా కొరకు నా వలన ఎన్నుకోబడుతుంది అనే భ్రమలో మనుషులు ఉన్నారు. కానీ ఎన్నికల్లో ఓట్లేయటానికి, ప్రభుత్వాన్ని ఎన్నుకోవటానికే తనకు అధికారం ఉంది. కానీ ఆ అధికారము తనదని భ్రమపడుతున్న ప్రజలు నిజానికి అధికారం తమ చేతుల్లో లేదనేది అర్థం చేసుకోవాలి. ఇదే ఎవరి చేతిలో ఉంది మరి? అసలు అధికారము ప్రజల చేతుల్లో ఉండాల్సిన అసలు అధికారము, డెమోక్రసీలో ప్రజల చేతుల్లో ఉండాల్సిన అసలు అధికారం ఎవరి చేతుల్లో ఉంది వాళ్ళంటే, కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉంది, అంతర్జాతీయ పెట్టుబడి చేతిలో ఉంది, మీడియా సామ్రాజ్యాలలో ఉంది, భద్రతా వ్యవహారాలు. ఇదే ఇప్పటి ప్రజాస్వామ్యపు అంతర్గత విషాదం అంతా. ఇదే అధికారము ప్రజల నుంచి విడిపడి మరొక చోట కేంద్రీకృతమైంది. చాలా ఉండేది. బహుశా 20వ శతాబ్దం కావచ్చు, 19వ శతాబ్దం చివరిలో కావచ్చు, ప్రజాస్వామ్యము మీద ప్రజలకు చాలా గౌరవం ఉండింది, చాలా ప్రేమించారు, హత్తుకున్నారు, ఓన్ చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారు అంటే, అది ప్రజలకు విముక్తినిస్తుందని ఒక ఆశను కల్పించింది. రాచరికాలను, నియంతృత్వాలను, వలస పాలనని ప్రజాస్వామ్యం సవాల్ చేసి, అట్లాంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే ఇవాళ మార్కెట్ శక్తులతో కలిసిపోయి ప్రజల్ని నిస్సహాయులు చేసిన సందర్భం చూస్తాం. ఇట్లాంటి వాటికి మనం అనేక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. జపాన్లో ఫుకుషిమా అణు కేంద్రం యొక్క ఎగ్జాంపుల్ ని జాన్ డన్ మాట్లాడతాడు. ఎట్లా ప్రజలు నిర్వీర్యమైపోయారు మార్కెట్ శక్తుల చేతుల్లో అంటే, నిజానికి ఇవాళ ప్రజలకు స్వేచ్ఛ ఉందా, ప్రజలకు స్వాతంత్రం ఉందా అని మాట్లాడుకుంటే, ప్రపంచీకరణ, గ్లోబలైజేషను, క్యాపిటలిస్టిక్ మోడ్ ఆఫ్ ఎకానమీలో స్వేచ్ఛ ప్రజలకు లేదు, స్వాతంత్రం ప్రజలకు లేదు. ఉన్నదల్లా స్వేచ్ఛ, స్వాతంత్రం పెట్టుబడి కొద్ది. ఇది ఒక కాలంలో రాసిన నా పోయంలోని వాక్యాలు. వ్యక్తిత్వం ఉన్న సరుకు స్వేచ్ఛ ఇప్పుడు శ్లాఘనీయం. మనుషులు కావాలి, ఇప్పుడు సంచిత సరుకుల కోసం మనుషులు కావాలి. వినిమయ సంస్కృతి పూజలు అందుకునే వేళ సరుకుల చేత వినియోగించబడడానికి మనుషులు కావాలి. మనుషులు కావాలి, మార్కెట్లు కావాలి. దేహాల్ని, దేశాల్ని అంగాంగాలుగా విడదీసి అమ్ముకునేందుకు మార్కెట్లు కావాలి. ఇది ఇవాళ మనము ఎట్లా స్వేచ్ఛా స్వాతంత్రాలు మనిషికి కాకుండా పెట్టుబడికి, సరుకులకు ట్రాన్స్ఫార్మ్ అయ్యాయో చెప్తుంది. ఇట్లా జరుగుతున్నప్పుడు ఈ రెండు భిన్నమైన
అత్యంత శక్తివంతమైన రాజ్యాల ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకునే జాండన్ ఏం చేస్తాడు అంటే, ఈ రెండింటిని అర్థం చేసుకోవడంలో ఉన్న అసందిగ్ధతని కొంత క్లియర్ చేయాలి అంటే ఇండియా ప్రజాస్వామ్యం వైపు చూడండి అని అంటాడు. ఆ ఇండియా ప్రజాస్వామ్యం గురించి జాండన్ మాటల్లో చూద్దాము. ఇండియా, ది అబ్జర్ప్టివ్ కెపాసిటీ, ది గ్రేట్ అడ్వెంచర్. ది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఈస్ ది లార్జెస్ట్ అండ్ మోస్ట్ సర్ప్రైజింగ్ డెమోక్రసీ. ఇట్స్ సర్వైవల్ రివీల్స్ డెమోక్రసీ ఎక్స్ట్రాడినరీ capacity to observe and pacify deep conflicts. It serves as a heuristic for social purpose amidst extreme poverty and diversity. So, ఇది పర్సెప్షన్ ఆఫ్ గుడ్ గవర్నమెంట్ లో ఎట్లా ఈ డిస్టార్షన్ స్టార్ట్ అయింది దానికి జాండన్ చెప్తుంది ఏంటంటే, ఐడియాలజికల్ సపోర్ట్ లో 95%, పాలసీ ఎఫికసీలో 45%, పబ్లిక్ ట్రస్ట్ లో 30% డిస్టార్షన్ జరిగింది అనేది చెప్తా ఉన్నారు. సరే, దీనికి మళ్ళీ వస్తాను. ఈ లోపల భారతదేశం యొక్క ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకుందాం. నిజానికి డెమోక్రసీ అనే పదము మిస్నోమర్ అని మనం అనుకోకపోతే, ఎందుకు మిస్నోమర్ ఇంతసేపు మాట్లాడాం, మిస్నోమర్ అని మనం అనుకోకపోతే ఇండియా ప్రజాస్వామ్యం అనేది దాని విస్తీర్ణం పరంగా చూసినా, గత 6 శతాబ్దాలుగా దాన్ని నిలకడం చూసినా, ఇది ఒక చాలా ఆశ్చర్యకరమైన ఎసెన్స్ని ఇస్తుంది మనకి అని చెప్పేసి జాండన్ అంటాడు. అది కూడా ఎట్లాంటి దేశంలో ఇంత నిలకడైన ప్రజాస్వామ్యము, ఇంత అతిపెద్ద విస్తీర్ణం కలిగిన ప్రజాస్వామ్యము, అత్యంత పేద ప్రజలు ఉన్న చోట, మితిమీరిన హింస, అవినీతి అంచెవేత ఉన్న చోట ఈ ఇంత విస్తీర్ణమైన ప్రజాస్వామ్యం ఇంత నిలకడగా ఉండడం అనేది చాలా ఆశ్చర్యం అని చెప్పేసి జాండన్ మాట్లాడుతాడు. అయినప్పటికీ చట్టపరమైన, సాంస్కృతికపరమైన రాజకీయ నిర్మాణము ఎలా కొనసాగుతుంది భారతదేశంలో అనేది ప్రశ్న. నేరమైన రాజకీయాలు 6 దశాబ్దాలుగా, నేరమైన రాజకీయాలలో కూడా సామాజిక హింసలో, మతపరమైన హింసలో సమాజం కొట్టుమిట్టాడుతున్నా కూడా ఈ 6 దశాబ్దాలుగా ప్రజాస్వామ్యం కొనసాగడం అనేది ఆశ్చర్యం అని చెప్పేసి జాండన్ అంటారు. ఇంకొక మాట కూడా అంటున్నాడు తను, ఒకవేళ పాకిస్తాన్ విభజన కాలంలో ఇండియా కూడా అనేక ముక్కలుగా విడిపోయి ఉంటే ఏం జరిగేది అని చెప్పేసి ఒక ఊహాగానం చేస్తాడు. అట్లా విడిపోకుండా భారతదేశము ఇప్పటికీ 6 దశాబ్దాలుగా ముక్కలుగా విడిపోకుండా, ఎట్లయితే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయిందో అట్లా విడిపోకుండా కలిసి ఉండటంలో పనిచేసిన అంశాలు ఏందనేది కూడా జాండన్ మాట్లాడతాం. ఆయన 2 కారణాలు చెప్తున్నాడు దీనికి. ఒకటేంటి అంటే, అసాధారణంగా అబ్జర్వ్ చేసుకునే నేచరు భారతీయ సమాజానికి ఉంది అని చెప్పేసి అంటారు. రెండోది, ఇంత అల్లకల్లోలమైన ప్రయాణంలో కూడా భారత సమాజము డెమోక్రసీకి సంబంధించిన రొమాంటిసిజంలోకి పోయింది అని చెప్పేసి మాట్లాడతారు. ఈ వాస్తవికత పరిస్థితులకి, రొమాంటిసిజంకి మధ్యన హ్యూజ్ గ్యాప్ని తను గుర్తిస్తాడు. నిజానికి మనం దీని మీద ఇంకా ఎక్కువ లోతులోకి పోయి చూడాలంటే, రియలిజం అండ్ రొమాన్స్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ మనం ఇంకా లోతుల్లోకి చూడాలి అంటే, ఇండియా ఆఫ్టర్ గాంధీ అనేది రామచంద్ర గుహ పుస్తకం ఒకటి ఉంటుంది, మనం దాన్ని చూడొచ్చు. అయితే ఇక్కడ ఒక మాట, జాండన్ అన్న మాటతో నేను ఒక వ్యాఖ్యానం చేయదలుచుకున్నాను. ఈ అబ్జార్బింగ్ కెపాసిటీ ఆఫ్ ఇండియన్ సొసైటీ అనేది ఇది చాలా చాలా అత్యంత ముఖ్యమైన విషయం. జాండన్ దీన్ని పట్టుకున్నాడు. ఎందుకు అత్యంత ముఖ్యమైన విషయం అని అంటున్నాడంటే, అవసరమైన వాటిని సమ్మేళనం చేసుకొని కొనసాగడం అనేది బ్రాహ్మణీయ సమాజానికి వెన్నతో పెట్టిన విద్య. ఎట్లా అయితే బుద్ధిజము రంగం మీదకి వచ్చినప్పుడు అప్పటిదాకా క్రతువుల రూపంలో జంతు హింసను బలిని ఇచ్చి మాంసాహారం తింటున్న బ్రాహ్మణ వర్గము మాంసాహార నిషేధానికి పిలిపించింది. ఈ మాంసాహార నిషేధానికి పిలిపివ్వడంలో దాని ఉద్దేశం ఏంటి అంటే, బుద్ధిజము రంగం మీదకి వచ్చి మొత్తము అప్పటికున్న ఈ బ్రాహ్మణిస్టిక్ మతం ఏదైతే ఉందో దాంట్లోంచి మొత్తం అందరూ బుద్ధిజంలోకి మారిపోతున్న క్రమంలో ఏం జరిగింది? ఎందుకు బుద్ధిజంలోకి మారినారు? ఆ కాలానికి రైతులకి వ్యవసాయం అంటే స్థిర నివాస వ్యవసాయం ఏర్పడింది కాబట్టి పశుపోషణకి, వ్యవసాయం చేయడానికి పశువులు అవసరం. వీళ్ళు క్రతువుల పేరిట పశువులను చంపుతున్నారు. కాబట్టి ఎప్పుడైతే బుద్ధిజము హింసని వ్యతిరేకించి జంతువులను చంపకూడదని స్లోగన్తో వచ్చిందో, వీళ్ళు మొత్తం మాంసాహారమే వద్దని చెప్పేసి ఒక స్లోగన్ ఇచ్చారు. ఇదే
భారతీయ సమాజం యొక్క సమ్మలిత కార్యాచరణకి అత్యంత ఆ, ఆ, దృఢమైన ఎగ్జాంపుల్ అని చెప్పేసి డిడి కోశాంబి చెప్తారు. నిజానికి భారతీయ సమాజం యొక్క మొత్తము పురోగమనం కూడా దీని మీద డిపెండ్ అయిందని కూడా కోశాంబి మాట్లాడతారు. తర్వాత ఇంకో మాట కూడా జాండన్ ఇక్కడ అంటున్నారు, ఎందుకు భారతదేశంలో ప్రజాస్వామ్యం నిలకడగా కొనసాగింది, ఎందుకు అది దాంట్లో భాగాలుగా విడిపోకుండా ఉంది అనే దానికి ఇంకొక గమ్మతైన వివరణ కూడా తనిస్తారు. ఏంటా వివరణ అంటే, బ్రిటిష్ పాలనలోంచి వచ్చిన వారసత్వంలోని లక్షణాలు కొన్ని, లేదా బ్రిటిష్ సామ్రాజ్యం మీద స్వాతంత్ర కోసము భారతీయ సమాజం చేసిన పోరాటాలు, ఈ రెండింటి ఎసెన్స్ వల్ల కూడా ఇవాళ భారతదేశం అట్లా నిలబడింది అని చెప్పేసి జాండన్ ధృవీకరిస్తారు. ఇంకా జాండన్ గ్లోరిఫై చేసిన భారత ప్రజాస్వామ్యంలో కొన్ని అంశాలు చెప్తాను. ఏమంటారు అంటే, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ మరియు దాని నాయకత్వం ఇదే మొత్తం భారతదేశాన్ని ఏకోన్ముఖంగా నడిపించింది అని, ప్రజాస్వామ్యాన్ని నిలకడగా నిలబెట్టింది అని చెప్పేసి జాండన్ అభిప్రాయపడుతుంది. ఏది ఆ నాయకత్వము అంటే, గాంధీజీకి ప్రజల్లో ఉన్న అశేషమైన ఫాలో అతన్ని అనుసరించే ప్రజల యొక్క సంఖ్య. రెండోది నెహ్రూ యొక్క దూరదృష్టి, రాజకీయ దృఢత్వము, పేషెన్స్. ఇవి అట్లాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క గొప్ప రాజకీయ వాస్తవిక దృక్పథము, ఇవన్నిటి వల్ల భారత ప్రజాస్వామ్యం నిలబడింది అని చెప్పేసి జాండన్ అభిప్రాయపడతారు. ఇదే ఆర్థిక కుల మత వైరుధ్యాలున్న సమాజంలో తిరిగి భారతదేశం ముక్కలు కాకుండా కాపాడగలిగిన అంశాలు ఇవి అని చెప్పేసి జాండన్ అభిప్రాయపడతారు. దీనికి ఇంకో కారణాన్ని కూడా చెప్తున్నారు. వీటితో పాటుగా ఇంకో కారణం ఏం చెప్తున్నారు అంటే, భారత సైన్యం గురించి తను మాట్లాడుతూ ఉన్నారు. భారత సైన్యం చాలా బలమైనది, అది విభిన్నమైన స్వభావం గలది, అంటే పేట్రియాటిక్ నేచర్ ఎక్కువ ఉన్న భారత సైన్యం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఇంకొకటి ఖచ్చితమైన ఆచారాల్లాగా, అంటే ఒక మతాచారం లాగా, లేకపోతే ఒక సాంప్రదాయం లాగా, ఒక ఫ్యామిలీ ఆచారాల్లాగా, కుటుంబ వ్యవహారాల్లాగా తిరిగి ఎన్నికలు జరగడం కూడా భారతదేశాన్ని ఇంకా నిలబెట్టింది అనే మాట మాట్లాడతారు. ఈ ఎన్నికలు కూడా ఎట్లా జరుగుతాయి అంటే, దీనికి భారత ఎన్నికల కమిషన్ ఉంది. ఈ ఎన్నికల కమిషన్ అనేది భారతదేశ ప్రజల యొక్క సెంటిమెంట్ కి ఒక సింబల్ గా మారింది అని చెప్పేసి జార్డన్ అంటారు. ఎట్ ది సేమ్ టైం నిజానికి పార్లమెంటరీ డెమోక్రసీ, భారతదేశంలోని పార్లమెంటరీ డెమోక్రసీకి విఘాతాలు కలగలేదా అని ప్రశ్న వేస్తూ ఆ విఘాతాల లిస్ట్ ఒకటి ఇస్తాడు. అది ఎమర్జెన్సీ కాలము, దేశ విభజన కాలం. ఎమర్జెన్సీలో ఎట్లా అయితే ఏమంటాము, జైలు పాలు చేస్తున్నప్పుడు జీవించే హక్కు ద్వారా వాళ్ళని జైలు పాలు చేయడానికి మీకు హక్కు లేదు అన్నప్పుడు, ఎమర్జెన్సీలో జీవించే హక్కు వర్తించదు అని చెప్పేసి ఇప్పుడు మొన్నటి చంద్రచూడ్ వాళ్ళ నాయన స్టేట్మెంట్ ఇస్తారు. అదొకటి. అట్లే కాశ్మీర్ వివాదము, ఖలిస్తాన్ వివాదము, అయోధ్య వివాదము, బీహార్లోని ఎడతెగని విధ్వంసాలు, ముంబై, గుజరాత్ల మరాఠా జాతీయవాదము, ఇవన్నీ కూడా ఇండియన్ డెమోక్రసీకి విఘాతాలనే చెప్తారు. అట్లాగే చారిత్రాత్మకంగా, హిస్టారికల్ గా కింది కులాల మీద, అంటరానితనం మీద, ఆదివాసుల మీద జరిగిన అణచివేత నుంచి కూడా, అణచివేత కారణంగా కూడా ఇండియన్ డెమోక్రసీకి విఘాతం కలగాలి. అది ఎందుకు ఆగింది అనేది చాలా గమ్మత్తుగా చెప్పాడు. ఎందుకు ఆగింది అంటే, దాన్ని కాపాడింది గాంధీ యొక్క ఆధ్యాత్మికత అంటాడు. అంటే గాంధీ తన డిఫరెంట్ అప్రోచెస్ ద్వారా, ఎంతమంది గాంధీతో సంపూర్ణంగా ఏకీభవిస్తారో తెలీదు, నాకైతే చాలా రిజర్వేషన్స్ ఉన్నాయి గాంధీ ఐడియాలజీతో. అట్లా గాంధీ ప్రజల్ని ర్యాలీ చేసుకున్నప్పుడు తన ఒక ఆధ్యాత్మికమైన ప్రవర్తన ద్వారా లేదా ప్రాక్టీస్ ద్వారా ఈ ప్రజల్ని ఆ విభజనకి పురిగొల్పకుండా ఆపినారు అని చెప్పేసి. అట్లాగే ఇంకో మాట కూడా చెప్తారు, అంబేద్కర్ సారథ్యంలో రూపుదిద్దుకున్న రాజ్యాంగము, అట్లాగే అంబేద్కర్ తన జీవితకాలం చేసిన పోరాటాలు కూడా భారతదేశం యొక్క సమగ్రతకి, ఈ పార్లమెంటరీ డెమోక్రసీ విచ్ఛిన్నం కాకుండా ఉండటానికి, లేదా భారతదేశపు సమగ్రత కాపాడడానికి కారణాలని చెప్పేసి చెప్తారు. ఎందుకంటే మనకందరికీ తెలుసు, అంబేద్కర్ రాజ్యాంగము ప్రవేశపెట్టినప్పుడు ఒక మాట చెప్తారు, ప్రజాస్వామ్యము భారతీయ సామాజిక ప్రకృతి దృశ్యము. జాండన్ అన్న మాటనే, ప్రజాస్వామ్యం భారతీయ సామాజిక ప్రకృతి దృశ్యం అంతటా విస్తరించి ఒక ఆచారాల పరిమితిగా మారింది అని చెప్పేసి జాండన్ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని గ్లోరిఫై చేస్తారు. ఇట్లాంటి ప్రజాస్వామ్యంలో మరి అంటే మనం ఇంతసేపు మాట్లాడింది
ది లా డెమోక్రసీ పారాడాక్స్ ఎట్లా ఉంది అని చూసినప్పుడు రూల్ ఆఫ్ లా ఏం చెప్తుంది అంటే ప్రొవైడ్స్ ఇమ్మీడియట్ పర్సనల్ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ప్రాపర్టీ రైట్స్. ఇట్ ఈస్ కన్సిస్టెంట్ అండ్ రిలయబుల్. ది రూల్ ఆఫ్ డెమోక్రసీ ఏం చెప్తుంది అంటే అల్టిమేట్లీ ఆథరైజెస్ ఆర్ డిఆథరైజెస్ లా. ఇట్ ఈస్ ఫిట్ఫుల్, ఎరాటిక్ అండ్ ఆఫెన్ కాన్ఫ్లిక్ట్స్ విత్ లీగల్ స్టెబిలిటీ. సో ది ఇండియన్ అచీవ్మెంట్ లో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నది హ్యూరిస్టిక్ ఫర్ ది వరల్డ్. ఏ హ్యూరిస్టిక్ ఫర్ ది వరల్డ్. India proves that extreme poverty and diversity do not preclude democracy. It provides a luminous demonstration of democracy's potential to avert famine and manage social pressure అంటారు. ఎగ్జిస్టెన్స్ ఫెయిల్యూర్కి వచ్చినప్పుడు ఎకలాజికల్ ఫెయిల్యూర్ అంటే మొత్తం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం యొక్క ఫెయిల్యూర్లో ఎలా ఫెయిల్యూర్ అయిందని చెప్పేసి జార్డన్ మాట్లాడతా. ఎకలాజికల్ ఫెయిల్యూర్. డెమోక్రసీ హ్యాస్ ఫెయిల్డ్ టు అడ్రస్ ది థ్రెట్ ఆఫ్ క్లైమాటిక్ ఇంబ్యాలెన్స్ అండ్ ఎకలాజికల్ డిగ్రేడేషన్. ది షార్ట్ టర్మ్ ఇన్సెంటివ్స్ ఆఫ్ electoral politics are mismatched with the long term biological survival of the species. And financial instability, the world trading and financial system suffer from disinhibited greed authorized by pseudo-democratic oversight. Democratic states struggle to discipline capital, leading to a labyrinthine disorientation for the common citizen. So, Fukushima incident మీకు ఇంతకుముందు చెప్పాను నేను. సో రికవరింగ్ ది రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్. సరే దీనికి వద్దాం. సో ఎలా మరి ఈ డిసోరియంటేషన్ కాపాడటం ఎట్లా అనేది కూడా దాన్ని మాట్లాడతా. ఎడ్యుకేటింగ్ ది ఎడ్యుకేటర్స్. గ్రేట్ యూనివర్సిటీస్ హ్యావ్ peremptory responses to pull the wheel of democracy of our predicament. They must teach pupils to think synoptically and grasp the scale and connectedness of the challenges facing our species. So deauthorizing cheyamantaru. Ela deauthorizing? Democracy is highly effective at deauthorizing increments by rejecting tyrants. Rebuilding ela? It is far less conclusive at authorizing particular state decisions or rebuilding order. Consequences, merit depends on outcomes, not just the basis of decision. So the path out of the maze: recognize, acknowledge the deep and unclarity and disorientation of our current master idea, separate democracy from capitalism and rule of law to assess each clear. ఎందుకనే నేను పదే పదే ప్రజాస్వామ్యం అన్నప్పుడు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అని లేదా పెట్టుబడిదారి సమాజంలోని ప్రజాస్వామ్యం మాట్లాడింది ఎందుకే అంటే పెట్టుబడి ప్రజాస్వామ్యం అవసరం ఉందని చెప్పేసి జార్డన్ మాట్లాడతాం. D packages adopt global forms of understanding beyond Western comprehension. Act focus on cognitive force, making decisions that are beneficial for the species. So ఇది జార్డన్ చెప్తున్న మాటలు. మిత్రులారా, నేను ఇంకొక 10 నిమిషాలు తీసుకోవచ్చా? షూర్ సార్. థ్యాంక్ యూ. సో మరి ఎట్లా అయితే వివిధ రంగాల్లో ప్రజాస్వామ్యము మనం చెప్తున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఏదైతుందో ఎట్లా డిసోరియంట్ అయిపోయిందో, ఆ డిసోరియంట్ అయిపోయిన తర్వాత అది ఎట్లా ఇవాళ ప్రపంచాన్ని ఒక ప్రశ్నార్థకంలో నిలబెట్టిందో చూసినప్పుడు మరి దీనికి సొల్యూషన్ ఏంది అని అంటే పరిష్కారము నియంతృత్వమేనా అని ఒక ప్రశ్న వస్తుంది. ఇది 100%గా కాదు అని చెప్పేసి చెప్పాల్సి వస్తుంది. ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడలేము. ఇది చాలా ముఖ్యమైన విషయం. అట్లాగే ఎన్నికల ప్రక్రియ మాత్రమే ప్రజాస్వామ్యం కాదు. ఇవాళ అంటే టైం ఎంత ఉందో తెలియదు కానీ చాలా భిన్నమైన విషయాలు గుర్తొస్తున్నాయి. ఇవాళ వాట్సాప్ గ్రూపులలో చాలా చర్చ నడుస్తాయి ఎన్నికలు రాగానే. నువ్వు ఓటు వేయలేదు కాబట్టి ఈ దేశం యొక్క రాజకీయ వ్యవస్థ గురించి నీకు మాట్లాడడానికి హక్కు లేదు అని మాట్లాడతారు. ఓటు వేసామా వేయలేదా, ఎందుకు వేయం, ఓటు వేయకపోతే ఎందుకు వేయట్లేదు జనాలు అంటే ఇవాళ హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ అనేది 49%, 48% దాటిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు జరుగుతుంది ఇట్లా అంటే ప్రజలకు ఎందుకు ఆ ఓటింగ్ లో పాల్గొనాలనే ఉత్సుకత పోయింది? నిజానికి జరుగుతున్న ఓటింగ్ స్వచ్ఛందంగా జరుగుతున్న ఓటింగా లేదా డబ్బులు ఇచ్చి వాళ్ళని తరలించి సారా పుట్లాలతోటి డబ్బులతోటి లారీలతోటి తరలించి ఓట్లు వేయిస్తున్నారా? ఇదంతా ప్రశ్నించుకుంటే 2 ప్రశ్నలు చాలా ఖచ్చితంగా ముందుకు వస్తాయి. ఒకటి, నిజంగా ఏ రకమైన పాలన కావాలో ఎన్నుకునే హక్కు ఓటరుగా నీకు ఉందా లేదా ఒక ప్రశ్న. రెండోది, నువ్వు ఇది ఎలక్షన్ కాదు సెలక్షన్ మాత్రమే అనేది మనకు అర్థమైపోతే ఈ సెలక్షన్ లో కూడా నువ్వు ఇవాళ ఎమ్మెల్యేకు ఓటు వేసావు, ఎమ్మెల్యేని ఎన్నుకున్నావు. ఇవాళ నువ్వు ఏ పార్టీ సిద్ధాంతాల మీద బేస్ అయ్యి ఆ ఎమ్మెల్యేని నీ ఓటేసి ఎన్నుకున్నావో ఆ ఎమ్మెల్యే అదే పార్టీలో ఉంటాడనే గ్యారంటీ నీకేమైనా ఉందా? అత్యధిక మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీని అధికారంలోకి వస్తుందనే గ్యారంటీ ఉందా? ఇవన్నీ లేనప్పుడు, ఇంత పెద్ద ప్రహసనం జరుగుతున్నప్పుడు ఓటు హక్కు గురించి, కేవలం ఓటు హక్కు గురించి లేదా కేవలం ఎన్నికల గురించి మాట్లాడటం అంతా అసంబద్ధత నాకు తెలిసి ఇంకేమి. సరే, అది అట్లా పక్కన పెడితే
నిజానికి ఏం కావాలి ఇవాళ మనకి? ప్రజలకు వాళ్ళ జీవితాల మీద నిజమైన నియంత్రణ కావాలి, సమాచారం మీద ప్రజలకు హక్కు కావాలి, ప్రజలకి ఆర్థిక సమానత్వం కావాలి, ప్రజలకి సామాజిక న్యాయం కావాలి. కాబట్టి ఇవాళ రాజ్యాంగం కానీ ప్రజాస్వామ్యం కానీ అవి పవిత్ర గ్రంథాలు కాదు, అవి కేవలం రాజకీయ సాధనాలు మాత్రమే. ఇట్లా చూసినప్పుడు ఇట్లాంటి ఎన్నికల ప్రక్రియలో ఇట్లాంటి అధికారం ఒకచోట ప్రజల నుంచి దూరం అయిపోయి కార్పొరేట్ శక్తులే వాళ్ళ అధికారాన్ని చెలాయిస్తూ ఉన్న సందర్భాల్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నిలుపుకునే అవకాశం ఉందా అని చెప్పేసి ప్రశ్న వేసుకుంటే ఆన్సర్ ఏమొస్తుందో నాకు తెలియదు. కానీ ఈ 2-3 శతాబ్దాలుగా జరిగిన దీంట్లో అట్లా నిలదొక్కున్న దాఖలాలు అయితే లేవు. మరి అయినప్పుడు సోషలిస్ట్ ప్రజాస్వామ్య ప్రయోగం ఏమన్నా విజయవంతమైందా? ప్రయత్నం జరిగింది. అది యుఎస్ఎస్ఆర్లో కావచ్చు, చైనాలో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, ఇంకొక చోట కావచ్చు, వియత్నాంలో కావచ్చు, ప్రయత్నాలు జరిగింది. అక్కడ కూడా మరి ఈ సోషలిస్టిక్ డెమోక్రసీ అనేది ఎస్టాబ్లిష్ అయిందా అంటే అది కూడా జరగలేదు. ఇట్లాంటి సందర్భంలో ఒక మాట నాకు గుర్తొస్తుంది. మార్క్స్ ఒక మాట అంటాడు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అనేది పెట్టుబడిదారుల వ్యవహారాలు చక్కబెట్టే ఒక కమిటీ మాత్రమే. మళ్ళీ మాట్లాడతాం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అనేది పెట్టుబడిదారుల యొక్క వ్యవహారాలు చక్కబెట్టే కమిటీ మాత్రమే. ఇది మనం అనడం కాదు. గత 2 శతాబ్దాలుగా మీరు ఏ ప్రపంచ చరిత్ర చూసినా కూడా, ఏ దేశ చరిత్ర చూసినా కూడా చాలా ప్రస్ఫుటంగా మనకి ఇది అర్థమవుతుంది. ఎందుకంటే ఇవాళ ఈ ప్రభుత్వాలు ఇవాళ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఒక దేశానికి పర్యటనకు పోతాడు, నిన్న చైనాకు వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ పెట్టుబడిదారులను తన ఫ్లైట్లో తీసుకొచ్చాడు. ఇవాళ భారతదేశ ప్రధానమంత్రి తను వేరే దేశాలకు పోతున్నప్పుడు ఆయన ఎందుకోసం పోతాడు దేశాలకు నాకు తెలియదు, కానీ ఇక్కడ పెట్టుబడిదారులకు అక్కడ అవకాశాలు ఇప్పించడానికి అయితే పోతుంది అనేది ఒకటి అర్థం. సో అట్లాంటప్పుడు ఇది పెట్టుబడిదారుల వ్యవహారాలు చక్కబెట్టే ఒక కమిటీ నుంచి ఇవాళ మనం ప్రజాస్వామ్యాన్ని, ప్రజలకు స్వేచ్ఛని, సమానత్వాన్ని, సామాజిక న్యాయాన్ని ఆశించగలుగుతామా? ఎందుకు ఆశించలేకపోతున్నాము? ఎందుకు ఇట్లా పెట్టుబడిదారీ విధానము మొత్తంగా పెట్టుబడి మొత్తం రాజ్యాధికారాల్ని శాసించే స్థితికి ఎట్లా ఎదిగింది అంటే, నాకున్న అవగాహన మేరకి ఒక డౌట్ వస్తుంది. వ్యక్తిగత ఆస్తి ఉన్నంత కాలము స్వార్థము, అవినీతి, నేర ప్రవర్తనలు ఉండే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఇవాళ భారతదేశంలో ఎంత అసమానతలు ఉన్నాయి అంటే 45%, 45% భారతదేశ సంపద అంతా కూడా కేవలం 1% ప్రజల చేతుల్లో ఉంది. ఇది చూసినప్పుడు ఏ డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నాం మనము, ఏ సమానత్వం గురించి మాట్లాడుతున్నాము, ఏ స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నాము అనే ప్రశ్న వస్తుంది. అట్లాగే జాండన్ భారతదేశ ప్రజాస్వామ్యం గురించి గ్లోరిఫై చేస్తూ మాట్లాడిన మాటలన్నీ కూడా నేను వ్యక్తిగతంగా ఆయన మేధోవితనాన్ని కానీ లేదా తన అవుట్లుక్ని కానీ నేనేం తప్పు పట్టట్లేదు. కానీ ఈ పుస్తకం రాసిన కాలానికి, జాండన్ ఈ పుస్తకం రాసిన కాలానికి ఇవాళ ఉన్న భారతదేశానికి మధ్యన చాలా 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 తేడా ఉంది. సరే, కాంగ్రెస్ ప్రభుత్వంలో జవహర్లాల్ నెహ్రూ వాళ్ళని గ్లోరిఫై చేయడం మనకు మేరకు అట్లా ఉంచుతాం. భారతదేశం ఇవాళ ఒక మతోన్మాద ఫ్యాసిస్ట్ రాజ్యంగా రూపుదిద్దుకుంటున్న దృశ్యము జాండన్ పరిశీలనలో లేదు. ఎందుకంటే ఈ దేశంలో ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ అధికారంలోకి వచ్చే నాటికి దానికంటే ముందే జాండన్ ఈ పుస్తకం రాసింది. ఏంటి వాళ్ళ భారతదేశపు ప్రజాస్వామ్యము లేదా ప్రజాస్వామ్యం అని అనగానే భారతదేశం రాజకీయాల్లో జరుగుతుంది అంటే కులాధిపత్యము, ధన ప్రవాహము, ఎన్నికల అవినీతి, మీడియా మ్యానిపులేషను, నేరమయ రాజకీయాలు, మతీకరణకు గురైన రాజకీయాలు, ఇవే ఇవాళ ఈ దేశంలో రాజ్యమేలుతున్నాయి. ఇవే ఇవాళ భారతదేశపు డెమోక్రసీని నిలబెట్టినాయనే అనుమానం కూడా వస్తుంది. ఎందుకు అంటే ఈ సమాజాన్ని నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో కానీ దొంతరల ఆర్థిక అసమానతల్లోంచి కానీ నిలబెట్టడంలోనే సమాజం అట్లా కొనసాగుతుందేమో, లేకపోతే ఈ ప్రజలు ఏకమైతే ఈ పాలన కూల్చగలిగే వాళ్ళేమో అని చెప్పేసి మనం భావించాల్సి ఉంటుంది. ఇంతకుముందు అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక మాట నేను చెప్పడం మర్చిపోయాను. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఒక మాట అన్నాడు, సామాజిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం నిలబడదు, అట్లాంటి పరిస్థితి వస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తారు అనే మాట ఆయన అన్నారు. నిజానికి సామాజిక ప్రజాస్వామ్యము రాజ్యాంగం ప్రవేశపెట్టే నాటికి ఏ రీతిలో ఉంది, కానీ దానికి ఉంటే కూడా దిగజారిన పరిస్థితులు అయితే ఇవాళ మనం చూస్తున్నాము. కానీ ఎట్లాంటి తిరుగుబాటు ఇవాళ భారత సమాజం మీద, రంగం మీద
సామాజిక ప్రజాస్వామ్యం అనేది భారతీయ కులవర్గ మతోన్మాద సమాజంలో అది ఒక సుదూర కళ. ఇట్స్ ఎ డిస్టెంట్ డ్రీమ్. 18 సంవత్సరాలు దాటితే ఓటు హక్కు అనేది ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ప్రజలు ఓటు బ్యాంకులుగా, డేటా యూనిట్గా మారిపోయినా తప్పించి వాళ్ళకి అక్కడ ఏ రకమైన అధికారము లేదు, స్వేచ్ఛ లేదు, సమానత్వం. నిజానికి ఒక్క చిన్న విషయం మాట్లాడితే ముగిద్దాము. ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్లు వేసే అధికారం ప్రజలకు ఉంది. సరే, ఏ రూపంలో ఓట్లు వేస్తున్నామని ఆ ఓట్లు వేసే అధికారాన్ని ప్రజలు చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఇది మా దేశము, స్వతంత్ర భారతదేశము, లేకపోతే ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్నారు. కానీ ఓటు వేయటం మాత్రమే మన చేతుల్లో. ఈ ఓటు వేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు చేసే చర్యలు మన చేతుల్లో ఉన్నాయా అంటే 100%గా లేవు. ఎట్లా లేవు? అవి ఏం చేస్తాయి? ఈ ప్రభుత్వాలు అవి కార్పొరేట్ అవసరాలు చూస్తున్నాయి, లాబింగ్ చేస్తున్నాయి, రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నాయి, మీడియాతో ప్రచార యుద్ధాలు చేపిస్తున్నాయి, రాజ్యాంగ వ్యవస్థలతో కుమ్ముకవుతున్నాయి. ఇవన్నీ కూడా డెమోక్రసీ నిర్ణయం పేరిట, ప్రజాస్వామ్య నిర్ణయం పేరిట మాత్రమే చలామణి అవుతుంది. మనం వేసిన ఓటు వల్ల ఏర్పడిన ప్రభుత్వము ఈ చర్యలన్నింటినీ కూడా ప్రజాస్వామ్యపు ప్రభుత్వం యొక్క చర్యలుగానే అభివర్ణిస్తాం. అప్పుడు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కాబట్టి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వం కాబట్టి, ఈ ప్రభుత్వం చేసే చర్యలన్నీ కూడా ప్రజల నిర్ణయం ప్రకారమే జరిగినాయి అని అంటాడు. జాన్ డానీ ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం రాశారు దీనికి సంబంధించి. రాసినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, ఇవాళ ఓటు ద్వారా ఎన్నుకోబడ్డ ట్రంప్ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత ఇవాళ ఇరాన్ మీద చేసే యుద్ధము అది అమెరికన్ ప్రజల ఆకాంక్షల మేరకే జరుగుతుందని చెప్పేసి ఇవాళ పార్లమెంటరీ డెమోక్రసీ మాట్లాడుతుంది. నిజానికి ఆ యుద్ధము అమెరికన్ ప్రజలు కోరుకుంటున్నారా? చాలా సందేహాస్పదం. నిజానికి ఎట్లా పాలకుల నిర్దేశాలే న్యాయ నిర్ణయాలుగా ట్రాన్స్ఫార్మ్ అయినా కూడా చూడొచ్చు. మనం న్యాయం గురించి మాట్లాడలేదు, ఓట్ల గురించి. మనం ఏమైతే 4 స్వతంత్ర వ్యవస్థలు ప్రజాస్వామ్యంలో స్వతంత్రంగా పనిచేయాలని అనుకున్నామో, మనం ఇంతసేపు మాట్లాడింది లెజిస్లేటివ్ అండ్ కార్యనిర్వాహక శాఖ గురించి మాట్లాడాము. న్యాయశాఖ గురించి 2 మాటలు చెప్పేసి నేను దీన్ని ముగిస్తాను. అదే ఇంతకుముందు చెప్పినప్పుడు ఏడీఎం జబల్పూర్ కేసులో ఎమర్జెన్సీలో జీవించే హక్కు లేదని మన చిరచోడు గారు ఒక వ్యాఖ్యానం చేయడం ద్వారా రాజ్యాంగంలో జీవించే హక్కు 21 ఆర్టికల్ ఏదైతే ఉందో ఆ ఆర్టికల్ని సుప్రీంకోర్టు నేల రాసింది. ఇది ఖచ్చితంగా ప్రజలని న్యాయ వ్యవస్థ అణచివేసింది. న్యాయము సామాన్యుడి నుంచి దూరం చేయబడదు. రెండోది వాళ్ళ జరుగుతున్న సర్ గురించి కూడా అది ఎట్లా న్యాయబద్ధం అవుతుంది? వాళ్ళ ఎన్నికల కమిషన్ ని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ వంతపడతా, ఎన్నికల కమిషన్ ఉన్న పాలక పార్టీకి ఒక జూనియర్ భాగస్వామిగా మారిన సందర్భం కూడా చూడొచ్చు. దుష్యంత్ దవే అనే ఒక బార్ మాజీ అధ్యక్షుడు ఉన్నాడు. ఆయన ఒక మాట అన్నాడు న్యాయ వ్యవస్థ గురించి, భారతదేశ న్యాయ వ్యవస్థ గురించి. దేశం ఒక నియంతృత్వ రాజ్యంగా మారిపోతుంది, రాజకీయంగా సున్నితమైన కేసుల్లో న్యాయం కొరవడింది అని చెప్పేసి మాజీ బార్ అధ్యక్షుడు మాట్లాడినాడు. అంటే మనం ఇవాళ భారతదేశం న్యాయ వ్యవస్థలో జరుగుతున్న లొసుగులన్నీ చూసుకోవచ్చు. మనమందరం చూసాం. ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఒక అంశాన్ని చాలా ప్రధానంగా మాట్లాడింది. ఎవరైతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉన్నారో వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళని రాజకీయమైన ఏ పదవుల్లోకి తీసుకోమని. ఎందుకంటే ఇక్కడ వచ్చే తీర్పులన్నీ ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చినప్పుడు వీళ్ళంతా కూడా రేపు రిటైర్ కాగానే ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు పొందుతున్న పరిస్థితి. అట్లాగే భారతదేశంలో డిమానిటైజేషన్ కానివ్వండి, రైతుల చట్టాలు కానివ్వండి, సిఏఏ కానివ్వండి, బాబ్రీ మసీదు విధ్వంసం కానివ్వండి, గుజరాత్ మత కల్లోలాలు కానివ్వండి, ఇవి ఏ ప్రజల నిర్ణయాల మేరకి, ప్రజాస్వామ్య దేశంలో ఏ ప్రజలు తమ ప్రజాస్వామిక హక్కులకు అనుగుణంగా ఈ ప్రభుత్వాల చేత ఈ పనులన్నీ చేయించారని చెప్పేసి మనం ప్రశ్నించాల్సి వస్తుంది. అట్లాగే ఎల్టీటీ అణచివేతలో ఆనాటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం అత్యంత మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ తమిళీయుల మీద సైనిక చర్య తీసుకోవడం అనేది ఏ ప్రజలు కోరుకున్న చర్య అనేది ఆలోచించాల్సి వస్తుంది. ఇవాళ పాలస్తీనా పోరాటము గత 7 దశాబ్దాలుగా జరుగుతున్న పోరాటంలో భారతదేశం ఎన్నడూ కూడా పాలస్తీనాకు వ్యతిరేకంగా ఓటు వేయలేదు, ఇజ్రాయిల్కి అనుకూలంగా ఓటు వేయలేదు. ఇవాళ ఈ ప్రభుత్వము ఇజ్రాయిల్ సంఖలో చేరి పాలస్తీనా మీద ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధానికి ఆమోదాన్ని తెలపడం అనేది నిజంగా భారతదేశ ప్రజలు కోరుకున్న సమర్థనేనా? ఇది ప్రజాస్వామ్యపు సమర్థనేనా అని చెప్పేసి మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఇట్లా చూసినప్పుడు ఇంకొక మాట కూడా చెప్తాం. ఇవాళ భారతదేశంలో పరిస్థితి ఏంటంటే మాటలకు చేతలకు మధ్య, అధికార అంతరాల మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి. ఎట్లా డిఫరెన్సెస్ ఉన్నాయంటే
చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ 3 రోజులు 4 రోజులుగా భారతదేశంలో జరిగింది. భారతదేశంలో గోవు కేంద్రంగా ఒక వర్గం మీద ఆంక్షలు, దాడులు, హత్యలు జరుగుతున్న సందర్భం మనం గత 10-12 ఏళ్ళుగా చూస్తాం. అంటే ఆ గోవధని చేయకూడదు అనేది ఒక వర్గం చెప్తుంది. గోవు మాంసాన్ని తినే వాళ్ళ మీద దాడులు చేస్తాం. మరి నిజానికి ఈ గోవధశాలను ఎవరి ఆధీనంలో ఉంది? ఏ వర్గం అయితే గోవధ నిషేధాన్ని ప్రమోట్ చేస్తుందో ఆ వర్గమే ఇవాళ భారతదేశంలో స్లాటర్ హౌసెస్ అన్నిటికి కూడా అధిపతులు. 5 మేజర్ స్లాటర్ హౌసెస్ ఆర్ అండర్ దేర్ కంట్రోల్ అండ్ దే ఆర్ ది ప్రొపరేటర్స్ ఫర్ ది స్లాటర్ హౌసెస్. బీఫ్ ఎక్స్పోర్ట్ లో అతిపెద్ద వ్యాపారము భారతదేశము పెట్టుబడిదారు. మనం అంతర్జాతీయంగా బయటకు వెళ్ళి వివిధ దేశాల వేదికల మీద మాట్లాడుతున్నప్పుడు బీఫ్ ఎక్స్పోర్ట్ గురించి మనం ఒప్పందాలు చేసుకొని చాలా మాట్లాడతాం. ఇక్కడికి వచ్చేసి ఆ బీఫ్ తినే వాళ్ళ మీద లేదా తింటున్నారని అనుమానం కలిగిన వాళ్ళ మీద వాళ్ళకి సంబంధించిన తాబేదారులు దాడులు చేయడం చూస్తాం. ఇది హిపోక్రసీ, హైయెస్ట్ బిగ్గెస్ట్ హిపోక్రసీ. మొత్తం భారత రాజకీయ వ్యవస్థ కూడా ఇట్లాంటి హిపోక్రసీలోనే బతుకుతుందని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. అయితే ఇవాళ ఏం చేయాలి మనము? వాట్ ఈస్ టు బి డన్ ఎట్ దిస్ జంక్చర్ అంటే బాధ్యతాయుతమైన ఒక పౌర సమాజాన్ని నిర్మించాలి. మిత్రులారా, మనము ఒక పౌర సమాజంలో లేము. మనం ఉన్నది పౌర సమాజం కాదు. మనము ఒక బాధ్యతాయుతమైన పౌర సమాజాన్ని నిర్మించాలి. భిన్న సంస్కృతులు, భిన్న భావజాలాలు ఉన్న నిచ్చెన మెట్ల సమాజంలో, అత్యంత ఆర్థికమైన సమాజంలో, ఆర్థిక పరిస్థితులు ఉన్న సమాజంలో ఈ పౌర సమాజాన్ని ఎట్లా నిర్మిస్తామనేది పెద్ద ప్రశ్న. దీనికి మనలాంటి వాళ్ళం ఏం చేయగలుగుతాం అనేదే మన ముందున్న చర్చనీయాంశం. మిత్రులారా, చాలా ఓపికగా ఈ సుదీర్ఘమైన అని వాడతాను, సుదీర్ఘమైన ప్రసంగాన్ని విన్నందుకు పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎసెన్స్ గ్రూప్ కి ధన్యవాదాలు తెలుపుతాం. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ సార్. ముఖ్యంగా జాన్ డన్ ప్రస్తావించిన అంశాలను మీరు చాలా క్లియర్ గా, స్పష్టంగా విత్ ఎగ్జాంపుల్స్ తో ఎక్స్ప్లెయిన్ చేశారు. చైనా నమూనా, రూల్ ఆఫ్ లా వర్సెస్ రూల్ ఆఫ్ డెమోస్ అని, అలాగే భారత ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి ముఖ్యంగా గతం నుంచి తీసుకున్న అసలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి మీ వివరణ చాలా ఆలోచింపజేసేలా ఉంది సార్. చైనా, అమెరికా, భారతదేశాల ఆ పరిస్థితులు, ఉదాహరణల ద్వారా రాజకీయ చట్టబద్ధత, పాలనా సామర్థ్యాల మధ్య ఉన్న సంబంధాన్ని మీరు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ జాన్ డన్ ఆలోచనలను చాలా సరళంగా, స్పష్టంగా మాకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. వాట్ డస్ ద ఫ్రేజ్ కమ్యూనిస్ట్ క్యాపిటలిజం ఇంప్లై అబౌట్ చైనాస్ పొజిషన్ ఇన్ ద గ్లోబల్ ఎకానమీ అని అడిగారు సార్ డాక్టర్ తిరునాథర్ గారు. మనకు అర్థం కాని బ్రహ్మ పదార్థం, వాట్ డస్ ది ఫ్రేజ్ కమ్యూనిస్ట్ క్యాపిటలిజం ఇంప్లై అబౌట్ చైనాస్ పొజిషన్ ఇన్ ది గ్లోబల్ ఎకానమీ. సార్, నాకు ఈ విషయంలో చాలా పరిమితమైన అవగాహన మాత్రమే ఉంది. నా పరిమితమైన అవగాహన నుంచి మీ ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. కమ్యూనిస్ట్ క్యాపిటలిజం అనే పదము ఇది ఒక అసంబద్ధ సమాసం. రాక్షస సమాసాలను మాట్లాడతాం తెలుగు సాహిత్యంలో, అట్లాంటి రాక్షస సమాసం ఇది. పెట్టుబడి కమ్యూనిస్ట్ ప్రిన్సిపల్స్ లో లాభాలు అనేది ఉండదు. లాభం అని మాట్లాడుతున్నామంటే అది శ్రమ దోపిడీ. కాబట్టి నాకున్న పరిజ్ఞానం మేరకు 2 పదాలు ఒక దగ్గర కలవడం అనేది కుదరదు. కాకపోతే దాన్ని ఎట్లా చెప్పుకోవచ్చు మనం అంటే, ఇవాళ మొత్తం ప్రపంచం అంతా కూడా క్యాపిటలిస్టిక్ మోడ్ ఆఫ్ ఎకానమీలో రాజ్యం వెళ్తూ, ఆ క్యాపిటలిస్ట్ మోడ్ ఆఫ్ ఎకానమీకి అత్యంత ఉన్నతమైన దశ అయిన సామ్రాజ్యవాద పరిస్థితులలో సామ్రాజ్యవాద దేశాలు పూర్తిగా ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయిస్తున్న క్రమంలో ఆర్థిక ఆంక్షలు పెట్టి ఇవాళ క్యూబా కావచ్చు, లేకపోతే వెంజులా కావచ్చు, బొలీవియా కావచ్చు, ఇరాన్ కావచ్చు, చిన్న చిన్న దేశాలనంతా కూడా కబలిస్తున్న సందర్భంలో చైనా ఇవాళ అడాప్ట్ చేసుకున్న ఈ కమ్యూనిస్ట్ క్యాపిటలిజం అనేది బహుశా అది దాని సర్వైవల్ కోసం ఎన్నుకున్న ఒక మార్గం కావచ్చు, కానీ కమ్యూనిస్ట్ రాజకీయాల యొక్క సరి అయిన రహదారి అయితే అది కాదు. కాకపోతే ఇవాళ ఏకాకిగా నిలబడి ఇవాళ పెట్టుబడిదారీ సమాజాన్ని ఎదుర్కోవటంలో వస్తున్న ఇబ్బందుల నుంచి తను తాను
కొంతకాలం బతికించుకోవడం కోసం వేసుకున్న ఎత్తుగడ కింద నేను చూస్తాను. విషయాలు ఉన్నాయి. ఓకే. ఒకటి, ప్రజాస్వామ్యానికి సంబంధించిన విషయంలో అంటే ఈవెన్ అంబేద్కర్ కూడా అప్పుడు చెప్పారు, రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టినప్పుడు చెప్పింది ఏమంటే, మన రాజ్యాంగం ఆధునికమైనదే కానీ సొసైటీ ప్రీ ఆధునికతకు సంబంధించిన దశలో ఉంది, కాబట్టి ఈ సమస్య ఉంటుందని. అది ప్రజాస్వామ్యానికి కూడా వర్తిస్తుంది కదా అనేది ఒకటి. రెండవది, ఇప్పుడు వచ్చిన ఎన్నికల్లో ఒక ప్రధానమైన విషయం ఏమంటే, ప్రజలు తమ ప్రయోజనాలు కాకుండా ఇష్టాలను ప్రధానంగా చేసుకొని ఓటేసే పరిస్థితి ఉంది. మిగతా అవన్నీ వాళ్ళు ప్రజాస్వామిక వ్యవస్థను ధ్వంసం చేయడం అదంతా నిజమైనప్పటికీ. మూడో విషయం ఏమంటే, ఈవెన్ అంటే మీరు బాగా చెప్పారు చక్కగా, సోషలిజంలో కూడా ప్రజాస్వామ్యానికి సంబంధించిన విషయం మాట్లాడారు. కానీ మనం కూడా అంటే మనకు కూడా అదొక సవాలే, ప్రజాస్వామ్యాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తామని. ఎందుకంటే ప్రజాస్వామ్యం మొత్తాన్ని మనం జస్ట్ పెట్టుబడిదారు విధానానికి ఈక్వల్ చేయలేమనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇది సుదీర్ఘ పోరాటాల క్రమంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఒక రూపుదిద్దుకుంది. అది ప్రధానంగా పెట్టుబడిదారు విధాన వ్యవస్థలో వచ్చిండొచ్చు, కానీ దానికి అంతకుముందే దాని సుదీర్ఘ చరిత్ర ఉంది. వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలనేది. థ్యాంక్ యూ సార్. సార్, ఒక మాట మీరు అన్నది, రాజ్యాంగం రూపొందే నాటికున్న సమాజము ప్రీ ఆధునికతలో ఉంది, రాజ్యాంగం ఆధునికమైంది అనే వర్డింగ్ అంబేద్కర్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. నేను ఆ మాట చెప్పాను. ఏమనంటే, రాజకీయమైన సమానత్వము రాజ్యాంగం ద్వారా ఇవ్వగలుగుతున్నాం, కానీ సామాజికమైన ఆర్థికపరమైన సమానత్వాన్ని మనం ఈ ప్రజలకు కనుక అందించలేకపోతే ఈ ప్రజలు ఈ వ్యవస్థ మీద తిరుగుబాటు చేస్తారు అని చెప్పేసి అంబేద్కర్ గారు అంటారు. బహుశా అవే పరిస్థితులు. రెండోది, మీరు అన్నది ఓటింగ్ అనేది నాకు తెలిసి అది సీరియస్గా జరుగుతున్న వ్యవహారం లాగా నేను చూడట్లేదు. ఓటింగ్ అనేది ఎట్లా జరుగుతుంది అంటే, ఆ రోజుకి ఎవరు ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే వాళ్ళకి పోతుందేమని. అంటే అన్నిసార్లు అని కాదు, కొన్నిసార్లు. అంటే ఇప్పుడు ఇందిరాగాంధీ అసాసినేషన్ తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేటప్పుడు వచ్చిన మెజారిటీ 5 ఏళ్ల తర్వాత ఎందుకు పోయింది? అంటే పాలక పార్టీల యొక్క ద్వారా వాళ్ళు ఈ దేశంలో చేయబోతున్నారు అనే ఒక మేనిఫెస్టో ప్రకటించడం ద్వారా వాటి మీద సీరియస్ గా తీసుకొని ఓట్లేసేంత శక్తి భారత సమాజానికి ఉందని నేను అనుకోవట్లేదు. ఈ మాట అంటాము ప్రజల్ని అగౌరవపరిచినట్టు అనిపించవచ్చు మీకు, కానీ నా ఉద్దేశం ఏంటి దాంట్లో అంటే, రాజకీయాల మీద అంత విస్తృతంగా అవగాహన పెంచుకున్న ప్రజలు, చదువుకున్న ప్రజలు చాలా తక్కువ. నిజానికి వాళ్ళు మీరు వాట్సాప్ గ్రూప్లలోనూ సోషల్ మీడియాలోనూ చూస్తే ఈ దేశంలో చదువుకున్న మూర్ఖుల సంఖ్య చాలా. ఈ మాట అన్నందుకు నన్ను మన్నించాలి మీరు. ఈ చదువుకున్న మూర్ఖులు ఇవాళ ఏ ఓటింగ్ సరళిని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారో మనకు తెలుసు. నేను 2 ప్రశ్నలు అడిగినాను. జార్జ్ బుష్ అధికారంలో ఉన్నప్పుడు సద్దాం హుస్సేన్ ఉరితీత, అక్కడ వెపన్స్ ఉన్నాయి, లేకపోతే మారణాయుధాలు ఉన్నాయి, ప్రపంచాన్ని నాశనం చేస్తాడు సద్దాం హుస్సేన్ అని చెప్పేసి సద్దాం హుస్సేన్ ఉరి తీసినప్పుడు అవేవి లేవనేది అక్కడ ప్రూవ్ అయింది. కానీ ఆ తర్వాత కూడా ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు నేను ఒక ప్రశ్న వేశాను, నిజంగా అమెరికాలో ప్రజలంటూ ఉన్నారా? చాలా చదువుకున్నది, ప్రజాస్వామ్యానికి మేమే పెద్దన్నలం అని చెప్పుకునే వాళ్ళు, అంత దుర్మార్గం ప్రపంచంలో జరిగినాక తిరిగి ఎట్లా పార్టీని ఎన్నుకున్నారనే ప్రశ్న వేసి, ఇవాళ అదే ప్రశ్న భారతదేశంలో కూడా వేస్తుంది. గుజరాత్ లాంటి మారణకాండ, డిమానిటైజేషన్, రైతు చట్టాలకు జరిగిన పోరాటాలు, ఇంత హింస, ఇంత అణచివేత జరిగిన తర్వాత ఇవాళ అదే పార్టీ తిరిగి అధికారంలోకి ఎట్లా వస్తుంది అనేది మనం ప్రశ్నించుకుంటే ఈ ఎన్నికల డొల్లతనం ఏందో తెలుస్తుంది. ఆ డొల్లతనం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజలు ఎన్నికల్ని సీరియస్గా తీసుకోవట్లేదు. ఆ రోజు అక్కడ డబ్బులు, మందు సప్లై చేస్తున్నది కావచ్చు, సారీ టు సే దిస్, ఆర్ఎల్స్ ఆ వాడలో ఆ ప్రాంతంలో ఉన్న చోటా మోటా రాజకీయ నాయకుడు వాడు రేపు నీకు ఏంది ఈ రకమైన తాయిలాలు, అంటే నీకు అది ఇప్పిస్తా, నీకు ఇది ఇప్పిస్తా అనే పద్ధతిలో చేసే తాయిలాలు కావచ్చు, రేపు వాడితే ఏమైనా పని పడుతుందనే తాయిలాల వల్ల కావచ్చు. ఇట్లాంటి వాటిలలో ఓటింగ్ సరళి మారుతుంది, కానీ మొత్తంగా ప్రభుత్వాన్ని మార్చే దీనికి ఓటింగ్ సరళి మారుతుందని నేను అనుకోవట్లేదు. అంత అవగాహనతో ఓటింగ్ జరుగుతుందని అనుకోవట్లేదు. రెండోది, నిజంగా ఇవాళ ఎన్నికల కమిషను నిజంగానే అంత పారదర్శకంగా
అన్బయాస్డ్గా ఎన్నికలు నిర్వహిస్తుందంటే అది కూడా ప్రశ్న. ఇవాళ ఈ మిషన్స్ మీద, ఈవీఎంల మీద ఇంత చర్చ జరుగుతుంది. ఎందుకు ఈవీఎంలని నమ్ముకున్నారు? అంత చర్చ జరిగి అన్ని ఇవి వచ్చినప్పుడు వై డోంట్ యు గో ఫర్ ఏ బ్యాలెట్ ఓటింగ్? ఈ రీసెంట్గా ఒక దగ్గర చదివినాను నేను, అమెరికాలో ఒక ఏంటి వాళ్ళు ఎనలైజ్ చేసిన దీంట్లో ఈవీఎంలలో లొసుగులు ఉన్నాయి, అవి మ్యానిపులేట్ అవుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు రీసెంట్గా లాస్ట్ 1 వీక్ 10 డేస్లో వచ్చి. సో ఇట్లా ఎన్నికలు అనేవి అంత సీరియస్ విషయంగా భారతదేశంలో ఒక అంటే పాలన దిశనే మార్చే దిశగా జరుగుతున్నాయని నేను అనుకోవట్లేదు. అన్నాను సార్ నేను, ఈ ఎన్నికల్లో అంత సీరియస్నెస్ రావాలి, మనం ఎవరిని ఎన్నుకోవాలి, వాళ్ళ మేనిఫెస్టో ఏంది, మేనిఫెస్టో రేపు ఏమి వాగ్దానం చేస్తుంది ఈ సమాజానికి, ఆ వాగ్దానం చేసిన వాగ్దానాలని వాళ్ళు నెరవేరుస్తారనే గ్యారంటీ ఎక్కడి నుంచి ఇస్తుంది అనే పద్ధతిలో ప్రజలు ఆలోచించి ఓటు వేసే పరిస్థితి రావాలంటే భారతదేశం ఒక పౌర సమాజాన్ని నిర్మించుకోవాలి. ఆ పౌర సమాజం మన దేశంలో లేదు. ఆ పౌర సమాజ నిర్మాణం జరిగితే తప్పించి ఇంకోటి జరగదు. బహుశా నేను కొంత ఈ మాట అంటున్నప్పుడు గ్రామ్సీకి దగ్గరగా లేదా బాలగోపాల్ దగ్గరగా పోతున్నప్పుడు మీకు అనిపించవచ్చు, కానీ నా ఉద్దేశం అది కాదు. గ్రామ్సీ దగ్గరికి పోయినాను కానీ బాలగోపాల్ దగ్గరికి పోయి మానవ నైజం గురించి మాట్లాడలేదు. మానవ నైజం గురించే మాట్లాడితే పెట్టుబడి ఉన్నంత కాలం మానవ నైజం ఒకటే ఉంటుంది. ఇంతకుముందు అన్నట్టుగానే స్వార్థము, అవినీతి, దోపిడి. స్వంత ఆస్తి ఉన్నంత కాలం ఈ అంశాలు ఉంటాయి. స్వంత ఆస్తి ఉన్నంత కాలము, ఉన్నంత మేరలో పౌర సమాజాన్ని ఎట్లా నిర్మించాలనేది మన మధ్యన ఉన్న ప్రశ్న. ఇవ్వాలి మనకి ఇందాక అమెరికా ప్రజాస్వామ్యం గురించి చెప్పారు కాసు లింగారెడ్డి గారు. దాన్ని నేను ఎలా చూడాలనుకుంటానంటే, ఎప్పుడైనా మన దేశంలో కానీ ఏ దేశంలో అయినా ప్రజాస్వామ్య దేశంలో, సోకాళ్ళ ప్రజాస్వామ్య దేశాల్లో ఇంటర్నల్ ప్రజాస్వామ్యమే తప్ప బోర్డర్స్ దాటితే ప్రజాస్వామ్యం పాటించినటువంటి దాఖలాలు లేవు. ఈవెన్ బ్రిటిష్ అనుభవాన్ని చూసినా, అమెరికన్ అనుభవాన్ని చూసినా, అంటే అదొక కాంట్రడిక్షన్ కింద నేను అనుకుంటున్నాను. అంటే ఇంటర్నేషనలైజ్ అవ్వలేదు ప్రజాస్వామ్య భావన అని. మనం బోర్డర్స్ లో మాత్రమే మనం డెమోక్రటిక్ గా, అంటే మన జనంతో డెమోక్రటిక్ గా వ్యవహరించడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప బోర్డర్స్ దాటితే మనం మళ్ళీ నియంతృత్వం, అణిచివేత, ఇప్పుడు అమెరికా ఉదాహరణలు మనం చూస్తున్నాం కదా, అదొక కాంట్రడిక్షన్ అని నేను అనుకుంటున్నా. తర్వాత రెండోది, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి, పెట్టుబడిదారీ వ్యవస్థకి ముడిపెట్టి ప్రజాస్వామ్యాన్ని నిరాకరించడం కూడా ఎంతవరకు హేతుబద్ధం అనే క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఎందుకంటే ఏ రాచరిక వ్యవస్థలోనైనా ట్రేడింగ్ కమ్యూనిటీ, రాచరిక వ్యవస్థ రెండు కలిసి ఐక్యంగా పనిచేసినటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఏ వ్యవస్థలోనైనా కూడా పెట్టుబడి లేదా ట్రేడింగ్ కమ్యూనిటీ లేదా ఇంకొకటి ఏదైనప్పటికీ కూడా కలిసి పనిచేస్తాయి. దాని మనం పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి దాన్ని విఘాతం కలిగించేదిగా చూడడం ఎంతవరకు న్యాయం అనేది నాకు ఒక క్వశ్చన్ ఎదురైంది. ఆ తర్వాత చారిత్రకంగా మనం చూస్తే దశ నుంచి మనకి కేంద్ర భావన అభివృద్ధి చెందింది. అది ఆధునిక ప్రజాస్వామ్యానికి అది ఒక రకంగా బీజప్రాయంగా మారిందని అనుకోవచ్చు. అలాగే ప్రతి దిశ, ఇప్పుడు ప్రజాస్వామ్యం అస్తిత్వమైన లేదా వైఫల్యం ఆ దేశానికి చెందినటువంటి సాంస్కృతిక మూలాల్లో ఉంటాయి. ఇందాక చైనా గురించి చెప్పారు. చైనాలో మొట్టమొదటిలో రాచరిక వ్యవస్థ ఉండేది. అక్కడి నుంచి కమ్యూనిస్టు వ్యవస్థలో నియంతృత్వంగా అది రూపాంతరం చెందినట్టుగా వారు చెప్పారు. అలాగా ప్రతి దేశానికి కూడా అటువంటి మూలాల నుంచి మనం వాటిని చూడాల్సి ఉంటుందేమో అని నేను అనుకుంటున్నా. తర్వాత వారు కోట్ చేసినటువంటి జాన్ డన్ భారతదేశపు ప్రజాస్వామ్యాన్ని అంత గ్లోరిఫై చేశాడంటే నిజంగా ఆయన ముందుకు చూడలేకపోయారనే నాకు అనిపించింది. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో అయితే ఆయన ఆ మాట అనుండేవారు. ఇందాక మన డానీ గారు కూడా ఆ మాట అన్నారు. అది
అది మన ముందుకు చూడలేకపోయిన వైఫల్యం భారతదేశం గురించి పూర్తిగా తెలియకపోవడం కూడా దానికి ఒక కారణం అవచ్చని చెప్పి నేను అనుకుంటున్నాను. తర్వాత మనం ప్రజాస్వామ్యం ఫెయిల్యూర్ కానీ సక్సెస్ కానీ మనం పైనుంచి చూడడం కాకుండా జనం వైపు నుంచి చూడాలేమో అని నేను అనుకుంటున్నాను. ఏ వ్యవస్థ అవుతుందండి, జనంలో దానికి తగినటువంటి విద్య కానీ ఆర్థికమైన బలం కానీ అవగాహన కానీ ఉన్నప్పుడు, వాళ్ళలో తగినటువంటి మెచ్యూరిటీ ఉన్నప్పుడు ఆ వ్యవస్థ సక్సెస్ సాధించడం అనేది జరుగుతుంది. మన దేశ పరిస్థితి ఏంటంటే, మన దేశంలో ఆ మెచ్యూరిటీ రాలా. మన దేశం పేరుకు మనం ప్రజాస్వామ్యం తెచ్చుకున్నాం తప్ప జనంలో దానిని ఆ వ్యవస్థని అందుకునేటంతటువంటి మెచ్యూరిటీ రాలేదు. ఓటు హక్కు ఒకటి మాత్రమే వచ్చింది. తర్వాత మనలో భారతీయుల్లో ఉన్నటువంటి ఇంకొక లక్షణం, అప్రజాస్వామికమైనటువంటి లక్షణం గత 12 ఏళ్లలో బాగా ప్రస్ఫుటంగా పైకి వచ్చింది. అదేమిటంటే, భారతీయులు చాలా ఎమోషనల్ బీయింగ్స్. వాళ్ళని ఈజీగా వాళ్ళు క్యారీ అయిపోతారు. ఏ స్లోగన్ అయినా, నేను అనుకోవడం ప్రజాస్వామ్యం అయినా, గాంధీ ఫిలాసఫీ అయినా, ఇంకొకటి అయినా వాళ్ళు క్యారీ అయిపోయారంటే ఎమోషనల్ బీయింగ్స్ ఒకటి, వాళ్ళకి పూర్తిగా ఇన్ అండ్ అవుట్ ఎవ్రీథింగ్ తెలియనటువంటి తనం ఒకటి, తగిన మెచ్యూరిటీ అంటే బికాస్ ఆఫ్ వాళ్ళకి తగిన ఎడ్యుకేషను, తరతరాలుగా యుగాలుగా కింది శ్రేణి జనానికి ఎడ్యుకేషన్ నిరాకరించడం, ఇటువంటి అనేక కారణాలు దానికి ఉన్నాయి. అంచేత ఎమోషనల్ బీయింగ్స్, అంచేత ఇప్పుడు పూర్తిగా ప్రజాస్వామ్యానికి భిన్నమైన మార్గంలో దేశం వెడుతోందంటే దానిలో జనం పాత్ర కూడా ఉంది. అది మనం గుర్తించాలి. అది కంప్లీట్ గా దేశం పూర్తిగా రీఓరియంటేషన్ అవుతోంది. అది మనం పార్టీలు, ఓట్లు, సీట్లు, ఈ టర్మ్స్ లో ఆలోచించడం అనేది ఇక ఎంత మాత్రం సాధ్యం కాదు. పూర్తిగా రీఓరియంటేషన్ అవుతోంది. దీన్ని ప్రజాస్వామ్యం అని కూడా చెప్పలేం. ఆ తర్వాత చివరగా పౌర సమాజంగా ఏర్పడాలనేది మంచి ఆలోచన. కాసు లింగారెడ్డి గారు తీసుకొచ్చిన ఆలోచన చాలా స్వాగతించవలసింది. అయితే ఆ పౌర సమాజం అనేది ఏ మూలాల మీద ఆవిష్కారం అవ్వాలి అంటే, భారతదేశం అనేక కులాలు, మతాలు, ఆర్థిక అసమానతలు ఉన్నటువంటి భారతదేశంలో ఈ పౌర సమాజాన్ని వ్యవస్థీకరించడానికి మూలమైనటువంటిది ఏదవుతుంది? ఇది సెక్యులరిజం అవుతుంది. మతం అయితే అవడానికి వీలు లేదు, మనం అందరం చాలా మంది ఒప్పుకోం. అది అల్టిమేట్ గా సెక్యులరిజమే అవుతుంది. సెక్యులరిజమే అనుకున్నప్పుడు అది మనం సెక్యులర్ రాజ్యాంగము దాన్ని బలోపేతం చేసుకోవడం తప్ప ఇంకో మార్గాంతరం లేదని నేను అనుకుంటున్నాను. బహుశా వారు అనుకోవడం కూడా పౌర సమాజానికి ప్రాతిపదిక లౌకికవాదమే ఉండాలని అనుకుంటున్నట్టుగా నేను అనుకుంటున్నాను. ప్రజాస్వామ్యము సమాజంలో వాళ్ళ ప్రజలకు మాత్రమే ఉంది, బార్డర్ల మీద లేదు, ఆ కాన్సెప్ట్ అసలు డెవలప్ కాలేదని మీరు అన్న మాటని నేను చాలా విపులంగా ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. అంటే మీరు అప్పటి వరకు వచ్చి ఉండరేమో, లేట్ గా జాయిన్ అయిన అన్నారు కదా. ప్రజాస్వామ్యం దేశం లోపలే కాదు, అంతర్జాతీయ విధానాల్లోనూ ఉండాలి కదా, అట్లా ఎందుకు లేదు అనే ప్రశ్న వేస్తా. అట్లా లేదని చెప్పడానికి ఇరాన్ ఇరాక్ యుద్ధం కావచ్చు, సద్దాం హుసేన్ ఉరితీత, గడాఫీ హత్య, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఇది, చెగుబేరా హత్య, కాస్ట్రో మీద దాడులు, క్యూబా మీద ఆంక్షలు, వియత్నాం యుద్ధము, వెంజులా మధురోని ఎత్తుకపోవటము, ఇరాన్ మీద యుద్ధము, ఇవన్నీ మాట్లాడాను సార్. అంటే ప్రజాస్వామిక దేశం అని చెప్పుకునే దేశము యొక్క ప్రవర్తన అంతర్జాతీయంగా ఎట్టి పరిస్థితిలో ప్రజాస్వామికంగా లేదు. అది ఒక పెద్దన్న రూపం దాల్చింది. అది ఒక అంతర్జాతీయ పోలీస్ అంట, మార్క్సిస్ట్ పరిభాషలో అంతర్జాతీయ పోలీస్ అంట. అంతర్జాతీయ పోలీస్ లాగా కర్ర పట్టుకొని ఒక్కొక్క దేశాన్ని ఆడిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అది ప్రజాస్వామ్య లక్షణం కాదు సార్, మీరు చెప్పింది అదే. తర్వాత క్యాపిటలిజాన్ని, డెమోక్రసీని ఎందుకు భిన్నంగా చూడాలి అని అంటున్నాను అంటే, క్యాపిటలిస్టిక్ మోడ్ ఆఫ్ ఎకానమీలోనే ఒక దోపిడీ ఉంది, క్యాపిటలిస్టిక్ మోడ్ ఆఫ్ ఎకానమీలోనే అసమానత ఉంది, క్యాపిటలిస్టిక్ మోడ్ ఆఫ్ ఎకానమీలోనే ఏమి స్వేచ్ఛని, హక్కుల్ని కాలరాసే వ్యవహారం ఉంది. కాబట్టి ఆ రెండు ఒక దగ్గర
పనిచేయటం అనేది కుదరదు అనేది నా అభిప్రాయం సార్. దాన్ని ఇంకా విస్తృతంగా చర్చ చేయాలి. రెండోది, దేశీయమైన మూలాలు ఎట్లా ఒక సమాజంలో అవే ఎట్లా ఎస్టాబ్లిష్ జాన్ డన్ మాట్లాడాడు. అంటే లైక్ అమెరికాలో అధ్యక్ష తరహా ఎన్నికలు ప్రజాస్వామ్యం ఉండడానికి, చైనాలో కేంద్రీకృత ప్రజాస్వామ్యంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉండడానికి, భారతదేశంలో సుదీర్ఘమైన కాలంగా ఈ సోకాల్డ్ డెమోక్రసీ, పార్లమెంటరీ డెమోక్రసీ కొనసాగడానికి ప్రతి దేశానికి దాని అయిన మూలాలు ఉంటాయి. ఆ మూలాల్లోంచి ఆ వ్యవస్థలు ఏర్పాటై కొనసాగుతాయి అనే మాట జాన్ డన్ అన్నాడు సార్. మీరు కూడా అదే మాట చెప్పారు. తర్వాత ఇండియన్ డెమోక్రసీని జాన్ డన్ గ్లోరిఫై చేసిన విషయం నేను చాలాసేపు మాట్లాడాను సార్. మీరు అప్పటికి జాయిన్ అయినారో లేదో. ఈ విషయంలో జాన్ డన్తో చాలా తీవ్రంగా విభేదించారు. ఎందుకు అనంటే, తను గాంధీ పాలసీస్ని లేదా భారతదేశము సమగ్రతను కాపాడటంలో గాంధీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్ వీళ్ళ అసమాన ఇంటెలిజెన్స్ ఉంది అట్లా అని చెప్పేసి మాట్లాడుకుంటూ వచ్చారు. ఆ మేరకి బాగానే కొంత మేరకి మనం ఏకీభవించేమో, కానీ ఇంతకుముందే మన డానీ గారు అన్నట్టు, మీరు అన్నట్టుగా కూడా జాన్ డన్ 2010లో చనిపోయాడు సార్. యాక్చువల్లీ పుస్తకము ప్రింట్ అయింది 2014లో. అంటే జాన్ డన్ పుస్తకం రాసింది 2010 కంటే ముందు. అందుకని నేను ఆ మాట చాలా సుదీర్ఘంగా మాట్లాడాను నా ప్రసంగంలో. అంటే ఈ దేశంలో ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అరాచకాలని జాన్ డన్ చూడలేదు కాబట్టి ఆ గ్లోరిఫై జరిగింది. చూస్తుంటే అట్లా చేసుండేవాడు కాదనే మాట నేను కూడా మీతో పాటు ఏకీభవిస్తున్నాను సార్. ఇది మెచ్యూరిటీ అనే పదం వాడారు మీరు. అంతే సార్. అంటే పౌర సమాజాన్ని నిర్మించడంలో ఏది ప్రాతిపదికన తీసుకుంటుంది? ప్రజలకు మెచ్యూరిటీ రాలేదు. ఆ విషయం చాలాసేపు మాట్లాడినాం సార్. ఆ మెచ్యూరిటీ ఎందుకు రాలేదు అంటే, ఏదైనా జరగలేదు అంటే అది ప్రజల నుంచే కాదు కదా. అంటే మనము అక్కడ ఉన్న వాస్తవ సామాజిక పరిస్థితులు ఆ ప్రజల్ని అట్లా షేప్ చేశాయని చెప్పేసి మాట్లాడుకోవాల్సిందేమో సార్. అంటే ఇంతకుముందు ఇక్కడ ఒక ప్రశ్న కూడా సమాధానం చెప్తాను. గ్రామ్సీ దగ్గరికి బాలగోపాల్ దగ్గర పోవట్లేదు అంటే సివిఆర్ గారు ఏదో పోవటం తప్ప వాళ్ళు ఏమన్నా అన్టచబుల్స్ అనేదో మాట మాట్లాడు. సారీ, ఏం ఎగ్జాక్ట్ వర్డ్ వాడినారో గుర్తులేదు. అయితే నా ఉద్దేశం అది కాదు. గ్రామ్స్కీతో నాకు ఏకీభావం ఉంది చాలా వరకు. బాలగోపాల్ దగ్గర పోవట్లేదు అని వాడటంలో ఆయన వ్యతిరేకిస్తున్నట్టు కాదు. ఆ మాట ఎందుకనంటే, మానవ నైజమే మొత్తం సమాజాన్ని నిర్ణయం చేస్తుంది అని చెప్పేసి బాలగోపాల్ మాట్లాడుతున్న దాంతో నాకు ఏకీభావం ఉంది. మానవ నైజమే మొత్తము సమాజాన్ని, అంటే అక్కడ ఉన్న పరిస్థితులని మానవ నైజమే కారణం అని మాట్లాడుతున్నాం మనం అంటే, మనము భౌతికవాదాన్ని కాకుండా భావవాదాన్ని యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది. ఉన్న సామాజిక పరిస్థితులే మనిషిని తను ఎట్లా ఉండాలో నిర్ణయిస్తుంది అనేది భౌతికవాదం చెప్తుంది. మనిషి ఆలోచనలోంచే సమాజం ఎట్లా ఉండాలో మనిషి ఆలోచన నిర్ణయిస్తుంది అనేది భావవాదం చెప్తుంది. బాలగోపాల్ భావవాదానికి దగ్గరగా జరిగాడు ఆ పర్టికులర్ కాంటెక్స్ట్. నేను దాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకున్నాను. అయితే ఈ పౌర సమాజం ఏర్పడటంలో ఏదైతే ఇవాళ చాలా ప్రధానమైన, చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే, కమ్యూనిస్టులు ఈ దేశంలో రాజ్యాంగం మీద ఎన్నడూ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయమని పోరాటాలు చేయలేదు. అసలు ఈ రాజ్యాంగమే పనికిరాదు, ఇది బూటకప్పు ప్రజాస్వామ్యము అని చెప్పేసి మాట్లాడిన కమ్యూనిస్ట్ పార్టీలు ఇవాళ ఏ స్థితిలోకి భారతదేశ సమాజము నెట్టబడ్డది అంటే, ఇవాళ ఏదైతే రాజ్యాంగం రాసుకున్నామో దాన్ని ఇంప్లిమెంట్ చేయమని పాలక వర్గాల మీద ఒత్తిడి తెచ్చే స్థితిలోకి, ఆ దీన స్థితిలోకి ఇవాళ పాలకులు మనల్ని నెట్టేశారు. కాబట్టి ఇవాళ ఏదైతే మనం పౌర సమాజం అని మాట్లాడుతున్నామో, ఆ పౌర సమాజము ఖచ్చితంగా మీరు అన్నట్టుగానే భారత రాజ్యాంగం ప్రాతిపదికగా ఒక లౌకిక, కులాతీత, మతాతీత, లౌకిక రిపబ్లిక్ కావాలి. ఆ కాన్సెప్ట్ని మనము ప్రజల్లోంచి ప్రజల దగ్గరికి పోయి ఈ పౌర సమాజం నిలబెట్టడానికి మనలాంటి వాళ్ళు ప్రయత్నం చేయాలి. ఇదే నా ఉద్దేశం సార్. పాలకుల వైపు నుంచి కాక ప్రజల వైపు నుంచి ఆలోచింటే సార్, ఎప్పుడు మనం ఏది మాట్లాడినా ప్రతిదీ కూడా ప్రజల వైపు నుంచి మాట్లాడాల్సి వస్తుంది సార్. ప్రజలు ఉంటేనే అక్కడ పాలకులు అనే వాళ్ళు ఉన్నారు. అయితే ఈ పాలకులని నిర్దేశించే శక్తి ప్రజల చేతుల్లో లేకుండా పోయింది. మనం ఈ ప్రజల్ని వాళ్ళని కంట్రోల్ చేసే స్థితిలోకి తేవడం ఇవాళ మన ముందున్న క్వశ్చన్ సార్. 100% మీరు అనేది దీంట్లో ప్రజల వైపు నుంచే మన ఆలోచన కానివ్వండి. థ్యాంక్ యూ లింగారెడ్డి గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎక్స్ప్లెనేషన్. జాన్ డన్ స్టిల్ అలైవ్ సార్? స్టిల్ అలేవా? అవును సార్. అవునండి. ఓ సారీ, డానీ సార్ కూడా చాట్ బాక్స్ లో చెప్పారు. సారీ నేను check చేశాను. కాదు ఎక్కడో నేను చదివాను ఆయన. అంటే చాలా మంది ఉన్నారంటే సార్ ఆ పేరుతో, సో అట్లా ఉండొచ్చు. నేను గూగుల్ సెర్చ్ చేస్తే అదే వచ్చింది. సారీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అయ్యో, నో ప్రాబ్లం సార్, జస్ట్ చెప్తున్నా అంతే. క్రైసిస్ ఆఫ్ డెమోక్రసీ ఆర్ క్రైసిస్ ఇన్ డెమోక్రసీస్ అని ఒక ఎస్సే కూడా రీసెంట్ గా 2025 లో అయింది వచ్చిందంటే సార్. సో అయితే మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చండి.
జాన్ డన్ గారు ఈ ఆ. పుస్తకాన్ని తిరగరాస్తారేమో, ఈ 12 ఏళ్ల ప్రజాస్వామ్యం, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని చూసి జాన్ డన్ గారు పుస్తకాన్ని తిరగరాస్తారని ఆశిద్దాం. సరే, భారతీయ ఓటర్కి పరిణతి లేదు అని చదువుకున్న వాళ్ళైనా చదువుకోలేని వాళ్ళైనా కూడా చాలా మందికి అవగాహన లేనితనం సుస్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ మనం తెల్లారులేస్తే చూస్తుంటే సోషల్ మీడియాలో చాలా మట్టుకి అవగాహన లేనితనం కనిపిస్తూనే ఉంటుంది. అయితే నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, తొలిసారి ట్రంప్ని ఎన్నుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి కూడా ట్రంప్ని ఎన్నుకోవడంలో అమెరికన్ ఓటర్ మెచ్యూరిటీ లెవెల్ని మనం ఏ స్థాయిలో ఉన్నట్టుగా అంచనా వేయొచ్చు సార్? నేను ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నాను. సద్దాం హుస్సేన్ ఉరిదీసిన తర్వాత అదే రిపబ్లికన్ జార్జ్ బుష్ సంబంధించిన పార్టీ ఏదో, ఆ పార్టీ తిరిగి అధికారంలోకి ఎట్లా వచ్చింది, అట్లా ఆ పార్టీని మళ్ళీ ప్రజలు ఎన్నుకున్నారు అంటే ఆ దేశంలో ప్రజలు ఉన్నారా అనే ప్రశ్న వేశాను అని చెప్పేసి ఒక మాట మాట్లాడు. సరే, అది మిస్ అయ్యాను నేను. అయితే అమెరికన్ ప్రజలు ఇండియన్ ప్రజల కంటే మెచ్యూర్డ్ అనే మాటలో అర్థం లేదంటే దే మే బి మోర్ ఎడ్యుకేటెడ్. వాడు ట్రంప్ ఫస్ట్ సారి ఓడిపోయినప్పుడు, తర్వాత ఓడిపోయాడు కదా, ఓడిపోయినప్పుడు పార్లమెంట్ అది వైట్ హౌస్ ని ఖాళీ అని చెప్పేసి దాడులు చేసిన సందర్భం చూస్తే అది ఒక గూండా, రోడ్డు సైడ్ గూండా చేసిన వ్యవహారాన్ని ట్రంప్ చేశాడు. అట్లాంటి వ్యక్తి నుంచి, అట్లాంటి సమూహాల నుంచి, అంటే ఆ ట్రంప్ కి సపోర్ట్ లో వీళ్ళు ఎవరైతే దాడులు చేస్తారో అట్లాంటి ప్రజల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే వాళ్ళు ప్రజాస్వామిక విలువలు ఉన్నాయని ఎట్లా అనుకుంటారు? అంటే మొత్తంగా ఇంకొక కోణంలోకి పోవాలి మేడం. అంటే ఇవాళ భారతదేశపు ప్రజలు వాళ్ళ మెచ్యూరిటీ లేదు. భారతదేశంలో ఎన్నికలు ఏవి కూడా సీరియస్ ఎన్నికలు కావు. ఓటర్లు సీరియస్ గా పోయి ఈ మేనిఫెస్టో ఇది మేనిఫెస్టో ఇది అని చదివి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయట్లేదు. దానికి కారణము కొంత అక్షరాస్యత లేకపోవడం కావచ్చు, లేదా తాత్కాలిక తాయిలాలకి లోబడి కావచ్చు. కానీ ఒక అట్మోస్ట్ ఎడ్యుకేటెడ్ సొసైటీ అనే అమెరికాలో కూడా మీరు అన్నట్టు అట్లాంటిది ఎందుకు జరిగింది అని అంటే, నాకు తెలిసిన సమాధానం ఏమి అంటే, మొత్తంగా ఏదైతే ఈ వ్యవస్థ ఇవాళ ఏర్పడ్డ పరిస్థితి, అంటే ఇంకొక రూపంలో చెప్పాలంటే పెట్టుబడిదారీ సమాజము దాని అంతర్గత సంక్షోభాల్ని అధిగమించడానికి ఏదైతే ప్రపంచీకరణ ముందుకు తీసుకొచ్చిందో, ఆ ప్రపంచీకరణలో భాగంగా భిన్న దేశాల నుంచి వలసలు ఏర్పడి మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా నిరుద్యోగము, ఆకలి, అభద్రత రాజ్యమేలుతున్న కాలంలో ప్రజలు అత్యంత స్వార్థపరులుగా మారిపోవడం అనేది సహజం. ఆ మారిన ప్రజలే ఇవాళ అంటే అమెరికన్ ఫస్ట్ అనే దానికి స్పందించి ఓటేశారని చెప్పేసి భావిస్తా ఉన్నాం. అంటే ఇవాళ అమెరికా నుంచి భారతదేశ ప్రజల్ని, పాకిస్తాన్ ప్రజల్ని, బంగ్లాదేశ్ ప్రజల్ని ఎల్లగొట్టడం, చైనీస్ ప్రజల్ని ఎల్లగొట్టడం ద్వారా అమెరికాలో ఉన్న వనరులు కానీ, ఉద్యోగాలు కానివ్వండి, అవన్నీ కూడా అమెరికన్ ప్రజలకే వస్తాయి. సో మా దేశంలో నిరుద్యోగం కానీ, ఆకలి కానీ, అభద్రత కానీ ఉండవు అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతుంది. అది మీరు చూస్తే ప్రపంచవ్యాప్తంగా అమెరికాలోను, న్యూజిలాండ్లోను, ఆస్ట్రేలియాలోను భారతదేశ ప్రజలకు వ్యతిరేకంగా అక్కడ దేశ ప్రజలు ర్యాలీలు చేసిన సందర్భం మనం చూస్తాం. ఇది ఏం చెప్తుంది అని అంటే, పెట్టుబడి సంక్షోభము, పెట్టుబడిలో ఉన్న వైరుధ్యాలు, ఆ వైరుధ్యాల్ని, ఆ సంక్షోభాన్ని అది ప్రజా సమూహాలకి ట్రాన్స్ఫర్ చేసింది. కాబట్టి ఆ ప్రజా సమూహాలు ఒకదానికొకటి శత్రుశుభ్రంలో నిలబడి మాట్లాడుకుంటాం. ఆ శత్రుశుభ్రంలో నిలబడుకుంటున్నప్పుడు ఈ శిబిరాన్ని సపోర్ట్ చేసేవాడు ఎవడున్నా కూడా మనకు అనుకూలంగా ఓటు పడింది. ఇవాళ ట్రంప్కి ఓటు పడడానికి అదే రీజన్. ఇవాళ ఇక్కడ మోడీకి ఓటు పడడానికి అదే రీజన్. వాళ్ళు ఇవాళ భారతదేశంలో మైనారిటీలని శత్రువర్గంగా భావిస్తున్నారు. ఆ శత్రువర్గాన్ని ఎదురొడ్డి నిలబడి ఆ శత్రువర్గాన్ని నాశనం చేసే మా హీరో వీడని చెప్పేసి నమ్ముతున్నారు. కాబట్టి ఓటింగ్ సరిలట్టు పోతాం. నిజంగానే మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నాను, భారతదేశంలో చదువుకున్న మూర్ఖుల సంఖ్య చాలా ఎక్కువ. కాబట్టి ఎడ్యుకేషన్ ని, ఓటింగ్ సరళిని ఒకే ఘటన కట్టి చూడాలి. ఇప్పుడు బాలగోపాల్ గారు మానవ నైజం ఆధారంగా ఇది పరిణామం అనేది, అంటే ఈ స్పందనలు లేకపోతే ఎంపికలు ఇవన్నీ జరుగుతాయి అన్న దీంట్లో మీరు అన్నారని నేను అర్థం చేసుకున్నాను. అంటే ఆరెంట్ దీస్ ఇమోషన్స్ ఇవాళ మనకి చూడండి, మన దేశంలో ఏంటి హిందూ మతం ప్రమాదంలో పడిపోయింది
ఏదో దానివల్ల ఏదో మనకేదో జరిగిపోతుంది అనేటటువంటి ఒక భావోద్వేగం. ఆ భావోద్వేగంతో మనం బాగుంటే చాలు, మనం బాగుండడం కోసం ఎదుటి వాళ్ళని అణిచేద్దాం అన్న లెక్కలో ఈ భావోద్వేగాలే కదా డ్రైవ్ చేస్తున్నాయి ఈ సిస్టమ్స్ ని అన్నది నా సందేహం. మేడం, అంటే మానవ ఆలోచనలో ఒక ఆలోచన ఎలా పుడుతుంది అనేది మాట్లాడాల్సి వస్తుంది. ఆ ఆలోచన పుట్టడానికి మానవుడి మెదడే కారణమా, లేదా ఆ ఆలోచన ఆ మనిషి మెదడులోకి రావడానికి కారణం ఆ రోజున్న భౌతిక పరిస్థితులు అనేది మాట్లాడాలి. అంటే భావవాదం ఏం చెప్తుంది అంటే మానవుని ఆలోచన ద్వారానే సమాజం మారుతుంది, లేకపోతే సమాజంలో పరిస్థితులు మారుతాయి అని చెప్పేసి మాట్లాడుతుంది. భౌతికవాదం ఏం మాట్లాడుతుంది అంటే సమాజంలో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించిన ఆలోచనలు ఆ మనిషి మెదడులోకి వచ్చింది, ఆ మనిషి ఆ ఆలోచనని మళ్ళీ సమాజం మీద ప్రయోగించు. ఇది భౌతికవాదం చెప్తుంది. ఇవాళ మీరు అన్న దీంట్లో ఇక్కడ భారతదేశంలో హిందూ మతం ప్రమాదంలో ఉందనే స్లోగన్ కి వాళ్ళు ర్యాలీ అవటం కానీ, అమెరికా స్లోగన్ కి అమెరికా ప్రజలు ర్యాలీ అవ్వటం కానీ, ఆ మాట ట్రంప్ మెదడులో పుట్టిన మాట వాస్తవమే. కానీ ట్రంప్ మెదడులో ఆ మాట పుట్టడానికి, ఆ ఆలోచన పుట్టడానికి కారణం ఇవాళ అమెరికా సమాజంలో ఉన్న పరిస్థితులు. అమెరికా సమాజంలో ఇవాళ పరిస్థితులు ఏంది? అమెరికాలో ఎన్నడూ లేనంత అత్యున్నత స్థాయికి అమెరికా దేశపు అప్పులు పెరిగినాయి. అమెరికాలో ఎన్నడూ లేనంత అత్యున్నత స్థాయికి నిరుద్యోగం పెరిగింది. ఎన్నడూ లేనంత స్థాయికి ద్రవ్యోల్బలం పెరిగింది. ప్రజలు నిరుద్యోగంతో, అభద్రతతోటి బతుకుతున్నారు. ఈ నిరుద్యోగం నుంచి, అభద్రత నుంచి బయటపడాలి అని అంటే వాళ్ళకి ఇమ్మీడియట్ గా కనిపించింది సొల్యూషన్ అంటే ఇక్కడ అమెరికన్ ప్రజలు ఒక 10 లక్షల మంది ఉన్నాం, బయట నుంచి ఇంకొక 4 లక్షల మంది వచ్చి చేరారు. 4 లక్షలు వాళ్ళు పంచుకుంటున్నారు మన సంపదను, మన ఉద్యోగాలను, వీటిని. ఈ 4 లక్షల మందిని ఎల్లగొడితే మనం ఈ 10 లక్షల మందిని హ్యాపీగా బతికేంత సంపద, ఉద్యోగాలు మనకు ఉన్నాయి అనేది వాటి ఫీల్ అవుతుంది. దాన్ని ఆ సమాజంలో ఏర్పడ్డ ఆ ఆలోచనని, ఆ భౌతిక పరిస్థితిని ట్రంప్ తన ఆలోచనగా ఎన్కాష్ చేసుకుంది. అట్లా చూస్తాం, అట్లనే చూడాలి. తర్వాత బాలగోపాల్ గారు అన్నది అంటే సేమ్, అంటే మానవ నైజము సమాజానికి దిశానిర్దేశం చేయదు. సామాజిక పరిస్థితులు సమాజ గమనాన్ని నిర్దేశిస్తాయి. ఆ సమాజ గమనాన్ని ఒక జంపు లేదా త్వరితగతి చేయటానికి, ఆ పరిణామ క్రమాన్ని త్వరితగతం చేయటానికి నాయకత్వం అవసరం అవుతుంది. ఆ నాయకత్వం కనుక ఆలోచన కొంత ముందు చూపుతోటి ఆచరణాత్మకంగా అగ్రెసివ్ గా ఉంటే అక్కడ ఆ మానవ నైజం కొంత చర్యను తీసుకుంటుంది. కానీ మానవ నైజమే మొత్తంగా ఆ సమాజ క్రమాన్ని మార్చుతుంది. ఇది మేడం. థ్యాంక్ యూ అండి. మనం నిజానికి ప్రజాస్వామ్యాన్ని మీరు అన్నట్టుగా ఒక మంత్రం లాగా, యాక్చువల్లీ స్పెల్ అంటే మంత్రం కదా, డెమోక్రసీ స్పెల్ అంటే దాన్ని ఒక మంత్రం లాగానే ప్రతి చోట చూమ్ అంటే ప్రజాస్వామ్యం వచ్చేస్తుంది, చూమ్ అంటే అంత మారిపోయి వస్తుంది అనే ఒక దాన్ని అతను చాలా డెలిబరేట్ గా, చాలా స్పష్టంగా దాన్ని ప్రశ్నిస్తున్నాడు. అంటే దాన్ని ఒక రకంగా చర్చలోకి తీసుకొచ్చే ప్రయత్నం ఏమో అనిపించింది. బికాస్ ప్రతిదానికి అంటే మనం చెప్తుంటాం కదా, పిడుగుకి పాముకి ఒకటే మంత్రం అన్నట్టుగా, ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ వీ హ్యావ్ ఏ సొల్యూషన్ ఆఫ్ డెమోక్రసీ. అండ్ ఈవెన్ అమెరికా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇరాక్ లో కావచ్చు, లిబియాలో కావచ్చు, ఇట్ హ్యాస్ షోన్ వాళ్ళ నియంతృత్వానికి యాక్చువల్ గా అదొక మంత్రం లాగా అది స్టార్ట్ చేసింది, మీరు ప్రజాస్వామికంగా మారాలి అని చెప్పి. అంటే ఏ కైండ్ ఆఫ్, అంటే ఇండియాలో అది స్పెల్ గా మారలేదు అకార్డింగ్ టు డన్. కాకపోతే ఇన్ అమెరికా ఫీల్స్ ఇట్ యాజ్ అ స్పెల్ టు ఫర్ ఎవ్రీ క్వశ్చన్ దెర్ ఇస్ ఆన్సర్ కాల్డ్ డెమోక్రసీ. దాన్ని అతను స్పష్టంగా దీనిలో పెట్టడానికి, అంటే చర్చలో పెట్టడానికి ఉద్దేశించి ఈ పుస్తకం రాసినట్టుగా అనిపించింది నిన్న ఇవాళ. ఇది అదే నాకేమనిపించింది అంటే యాక్చువల్ గా ప్రజాస్వామ్యము పార్టిసిపేషన్ ని డిమాండ్ చేస్తుంది. అకార్డింగ్ టు హెబర్మాస్ ఇవన్నీ చూస్తే మనము పార్టిసిపేషన్ డిమాండ్ చేస్తుంది. బట్ పార్టిసిపేషన్ మళ్ళీ అల్టిమేట్లీ మేధస్సును డిమాండ్ చేస్తుంది. ఇక్కడ సమస్య ఏమవుతుందంటే మన భారతదేశంలో వాట్ ఐ ఫీల్, ఈవెన్ మేబీ అమెరికా ఆల్సో, మేధస్సు పార్టిసిపేషన్ ఈస్ దేర్. మీరు అన్నట్టుగా ఒక వాడి కులం చూసో, మతం చూసో, లేకపోతే వాడు బిర్యానీ ప్యాకెట్ ఇస్తున్నాడనో, లేకపోతే మందు పోస్తున్నాడనో పార్టిసిపేషన్ ఉంది తప్పిస్తే అసలు ఎవరు దేనికోసం నిలబడుతున్నారు, ఏ కాన్సెప్ట్ కోసం నిలబడుతున్నారు, మనం ఎవరిని సపోర్ట్ చేస్తున్నాం అనే మీద దాని వెనకాల లేదు. సో ఓన్లీ పార్టిసిపేషన్. ఈవెన్ ఇప్పుడు ఉన్నటువంటి రైట్ వింగ్
ప్రభుత్వాలన్నీ కూడా వాళ్ళ పార్టీస్ అవ్వచ్చు, దే ఆర్ డిమాండ్ పార్టిసిపేషన్. ప్రతి ఒక్కళ్ళు ఓటేయండి, అందరూ ఓటేయాల్సిందే, కావాలంటే 12 తర్వాత కూడా ఓటింగ్ జరుపుతారు, మనకు సీక్రెట్ గా వస్తున్నాయి రిజల్ట్స్. సో అంటే పార్టిసిపేషన్ పెంచడం ద్వారా మేధను పెద్దగా పట్టించుకొని ఒక పరిస్థితి, అంటే మనిషి తన యొక్క అవగాహనలో, లేకపోతే అంటే ప్రజాస్వామ్యం అనేది కేవలము పైన ఉన్నటువంటి పాలనాపరమైనగానే మెజారిటీ పీపుల్ గెలిచిన వాళ్ళు పాలించడం కంటే కూడా ఇది మనిషి యొక్క మేధలో రావాల్సినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక ఆలోచన విధానం. అది మన ఇంట్లో నుంచి కూడా స్టార్ట్ కాదు. ఇంట్లో కూడా మనకి ఈ రోజుకి తండ్రి మాత్రమే ఒక రాజు ఇంట్లో. అక్కడ కూడా ఇక్కడ ఈవెన్ స్కూల్స్ లో కూడా డెసిషన్స్ అన్ని వన్ సైడెడ్ గా ఉంటాయి. ఇంట్లో కూడా డెసిషన్స్ అన్ని కూడా తండ్రి తీసుకుంటాడు. దేర్ ఈస్ నో వే వీఆర్ రియల్లీ డెమోక్రాటిక్ ఇన్ అవర్ థాట్ ప్రాసెస్. అంటే టు గెట్ దట్ వీ నీడ్ సమ్ మేధ, చదువుతో పాటు. అయితే నాకేమనిపించింది అంటే ఎక్స్టర్నల్ అపీరెన్స్, ఇప్పుడు జాన్ డూన్ గారు ఒక రకమైనటువంటి ఇండియన్ డెమోక్రసీ మీద ఒక రకమైనటువంటి పాజిటివ్ దృక్పథాన్ని కలిగినారేమో అనిపించింది మీరు చెప్పిన దాని ప్రకారం. యాజ్ యు సెడ్, ఇట్ ఈస్ మేబీ ప్రీ మోడీ కాలంలో. సో ఇట్ ఈస్ అన్ ఎక్స్టర్నల్ అపీరెన్స్, బట్ ఇంటర్నల్ రియాలిటీ ఈవెన్ అప్పుడు కూడా నన్ను అడిగితే ద సేమ్ ప్రాసెస్, దెర్ ఈస్ అ పార్టిసిపేషన్, బట్ దాని వెనకాల నాలెడ్జ్ లేదు. బట్ ఈవెన్ దెన్ ఇట్ రన్ వెల్. అయితే ఇక్కడ ఇంకో ప్రశ్న ఏమొస్తుంది అంటే, బయటి పరిస్థితులకు అనుగుణంగా, అంటే రూలింగ్ మెకానిజం, రూల్ చేస్తున్నటువంటి వాళ్ళ ఆలోచన విధానానికి అనుగుణంగా మానవ మేధస్సు మారుతుందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెహ్రూవియన్ డెమోక్రసీ ఉంది. నెహ్రూవియన్ కాలం నుంచి కాంగ్రెస్ కైండ్ ఆఫ్ డెమోక్రసీ, ఆ పరిపాలన చూసినప్పుడు ప్రజలు న్యాచురల్ గానే రేషనలిజం వైపు వెళ్ళారా? న్యాచురల్ గానే అంటే బయటి పరిస్థితులకు అనుగుణంగా మన లోపల మానవ మేధస్సు మారుతూ ఉంటుందా? లేక మానవ మేధనే బయటి పరిస్థితులను తమకు అనుగుణంగా మలుచుకోగలుగుతుందా? అంటే ఈ రోజు మళ్ళీ చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది, ఈ ఆపోజిట్ కూడా. ఇప్పుడు మనిషి మేధ ఇండియాలో నిజానికి రేషనాలిటీ కానీ డెమోక్రసీ కానీ బయట నుంచి నెహ్రూవియన్ థాట్స్ నుంచి బయట రుద్దబడింది. అంటే రుద్దబడింది అని చెప్పట్లేదు నేను, దానివల్ల కొంత మార్పు వచ్చిండొచ్చు, కానీ దాని బేస్ మాత్రం ఇప్పటికీ కూడా కులము, మతము, లేకపోతే మందు, ఇవి మాత్రమే. బికాజ్ ఇది అసలు ఎడ్యుకేషన్ లేదనడానికి కూడా లేదు. ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు ఎడ్యుకేటెడే అంటున్నారు, దాదాపు లిటరసీ రేట్ పెరుగుతూనే ఉంది అంటున్నాము. సో అఫ్ కోర్స్ కడ్జు అంటాడు 90% ఆఫ్ ఇండియన్స్ ఆర్ ఫూల్స్ అంటాడు. దట్ ఈస్ ట్రూ ఆల్సో. సో దేర్ వీఆర్ ల్యాకింగ్. ఇప్పుడు మీరు ఇంతకుముందు మంచి మాట చెప్పారు, పెట్టుబడిదారి విధానం మనుషులలో రోజు రోజుకి స్వార్థాన్ని పెంచుతూ పోతుంది. సో స్వార్థం పెరిగే కొద్దీ మనకి ఏది అవసరమో ఇమ్మీడియట్ గా మనకి ఐడెంటిటీ ఏది ఇస్తుంది, ఇమ్మీడియట్ గా మనకి ఏది లాభం ఇస్తుంది, ఇంతవరకే ఆలోచించగలుగుతున్నాం. కానీ అసలు ప్రజాస్వామ్యము అనే ఒక నిజమైన స్పిరిట్ ని మనము నిజంగా యాజ్ ఎడ్యుకేటర్స్ గా, యాజ్ థింకర్స్ గా, యాజ్ ఇంటలెక్చువల్స్ గా, ఈవెన్ గవర్నమెంట్స్, అంటే ఈవెన్ నెహ్రూవియన్ కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి కాంగ్రెస్ అనేది జస్ట్ టెలింగ్ బికాస్ నౌ ద రూల్ ఈస్ బై డిఫరెంట్ రైట్ వింగ్ పీపుల్. అఫ్ కోర్స్ కాంగ్రెస్ ఆల్సో రైట్ వింగ్ పీపుల్, బట్ దే వాల్యూడ్ సంథింగ్ కాల్డ్ డెమోక్రసీ. దే నెవర్ సైడ్ లైక్ కాంగ్రెస్ ముక్త భారత్ చేస్తామనో, కమ్యూనిస్ట్ ముక్త భారత్ చేస్తామని వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు, అలాంటి ప్రకటనలు చేయలేదు. బట్ అట్లీస్ట్ దే ఆర్ గవర్నమెంట్. అంటే అప్పుడు కూడా వాళ్ళు, అంటే ఇట్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ద సిస్టమ్. అల్టిమేట్లీ డెమోక్రటిక్ ప్రాసెస్ ని డెవలప్ చేయడంలో, డెమోక్రసీని ఇన్బిల్డ్ చేయడంలో, లేకపోతే వాళ్ళకి ఇన్కల్కేట్ చేయడంలో ప్రీవియస్ గవర్నమెంట్స్ ఈజ్ ఇట్ ఎ డ్రాస్టిక్, అంటే ఒక పెద్ద ఫెయిల్యూర్ వల్ల ఈ రోజు మనం ఇది చూస్తున్నామా అనే అనుమానం నాకు కలుగుతుంది. మేబీ దట్ ఈస్ సేమ్ విత్ అమెరికా ఆల్సో. ఐ థింక్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సమ్ థాట్స్ ఆఫ్ యూ ఆన్ దిస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాక్టర్ గురించి. మీరు అన్న దీంట్లో ఒక్కదానికి నేను కొంత వివరణ ఇచ్చుకోవాలి, క్షమాపణ కూడా చెప్పాలేమో. ఓటర్లు డబ్బుకి, మందు బాటిళ్ళకి లొంగిపోయి ఓట్లు వేస్తున్నారని మనం మాట్లాడినప్పుడు ఈ స్టేట్మెంట్ యాసెట్ గా చూస్తే మనం ప్రజల్ని చాలా తప్పుపడుతున్నట్టు కనిపిస్తుంది. కానీ ఆ పరిస్థితిలోకి ఓటర్లు నెట్టబడడానికి దారితీసిన పరిస్థితి ఏంటనేది మనము అర్థం చేసుకుంటే, మొత్తం ఇవాళ భారతదేశంలో రాజకీయ వ్యవస్థ ప్రజల్ని ఆ స్థితిలోకి నెట్టింది అనేది వాస్తవం. మీరు చాలాసార్లు చూసుంటారు, ఎన్నికల సమయంలో వాడు డబ్బులు అడిగాడు కాబట్టి, నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి నేను ఓట్లు వేసుకున్నాను, సో ఓటర్లు స్వార్థపరులుగా మారింది అని చెప్పేసి రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. కానీ ఓటర్ల కోణం నుంచి ఆలోచించినప్పుడు అసలు నీకు ఎందుకు ఓట్లు వేయాలి, నువ్వు ఏమి ఇస్తావని ఓట్లు వేయాలి, ఓట్లు వేయటం వల్ల నాకు ఏం ప్రయోజనం అని చెప్పేసి ఓటర్ అడుగుతుంది. దాని అర్థం ఏంటి అంటే, ఇవాళ భారత రాజకీయ వ్యవస్థలో ఎన్నిక కావటం అనేది
ఖచ్చితంగా ఒక వ్యాపారంగా మారిపోయిన తర్వాత ఓటర్కి ప్రజాప్రతినిధికి మధ్యన సంబంధాలు వ్యాపార సంబంధాలు మాత్రమే ఉన్నాయి. ప్రజాస్వామికమైన దేశ భవిష్యత్ సంబంధించిన సంబంధాలు లేవు. ఇవాళ మీరు చెప్తున్న నెహ్రూయన్ సోషలిస్టిక్ మోడ్ ఆఫ్ డెమోక్రసీలో ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఎట్లయితే జాండన్ గ్లోరిఫై చేశాడో భారతదేశంలోని అనేక మంది మేధావులు కూడా గ్లోరిఫై చేశారు. బహుశా స్వాతంత్రం తర్వాత పుట్టిన మనలాంటి వాళ్ళము నెహ్రూయన్ డెమోక్రసీని దాంట్లో ఉన్న లోపాలని మాత్రమే చూశాము. కానీ ఇవాళ గత 12 సంవత్సరాలుగా ఈ దేశంలో వస్తున్న పాలన ఏదైతే ఉందో ఈ పాలనను చూసినప్పుడు నెహ్రూయన్ డెమోక్రసీ అనేది చాలా అద్భుతమైందని చెప్పేసి మాట్లాడక తప్పదు. ఇవాళ మీరు తెలుగు ప్రభలో బిఎస్ రాములు గారు రాస్తాం అంటే ఒక్కొక్క ఆస్పెక్ట్లో ఎట్లా నెహ్రూ కాలంలో భారతదేశం ఉందని చెప్పేసింది. ఇవాళ ఎయిమ్స్ లాంటి సంస్థలు కావచ్చు, ఐఐటీలు కావచ్చు, ఉక్కు కర్మాగారాలు కావచ్చు, నాగార్జున సాగర్లు కావచ్చు, లేదా మీకు విభజన టైంలో బెంగాల్లో కమ్యూనల్ రైట్స్ జరిగితే ఎట్లా ప్రభుత్వమే ఆ కమ్యూనల్ రైట్స్ స్థలానికి వెళ్ళింది, ఎట్లా గాంధీ అక్కడ పోయి కూర్చున్నాడు, ఇట్లా అనేకమైన ఎగ్జాంపుల్స్. అంటే మళ్ళీ మీరు ఆ చర్చకే వస్తే మెదడు ముందా వాస్తవం ఉందా అంటే వాస్తవమే ఉంది. ఎప్పటికీ మెదళ్ళని రాజకీయ నాయకులు, ఇక్కడ సంస్థలు ప్రజల మెదళ్ళని ఒక గుంపు మనస్తత్వంలోకి నెడుతుంది. ఈ గుంపు మనస్తత్వం అనేది ఎప్పుడైతే వ్యక్తి తనంత తానుగా ఎడ్యుకేట్ అవ్వడు, ఎప్పుడైతే విచక్షణ జ్ఞానము పూర్తిగా పొందడు, మనుషులు గుంపు మనస్తత్వంలోకి పోతారు. ఈ గుంపు మనస్తత్వం అర్థం కావాలంటే ల్యూసన్ది ఒక కథ ఉంటుంది, చాలా అద్భుతమైన కథ. ఆ కథ చదివితే మనకు గుంపు మనస్తత్వం ఏందో అర్థమవుతుంది. ఇవాళ అమెరికా ప్రజలు ట్రంప్కి ఓటేసినా, ఇవాళ భారతదేశ ప్రజలు మోడీకి ఓటేసినా ఈ గుంపు మనస్తత్వంలోంచి ఆ ఓటింగ్ జరుగుతుంది. గుంపు మనస్తత్వంలోంచి ఓటింగ్ జరుగుతున్న ఒక కారణం అయితే, రెండో కారణం నేను అన్నది ఏంటంటే ప్రజలకి ప్రజాప్రతినిధికి మధ్యన సంబంధాలు అవి వ్యాపార సంబంధాలుగా, పెట్టుబడి లాభాల సంబంధాలుగా ఉన్నాయి తప్పించి ఒక ప్రజాస్వామికమైన సంబంధాలు అనేవి లేవు. కాబట్టి అది అట్లాగే జరుగుతుంది. ఈ ప్రజాస్వామికమైన సంబంధాలు రావాలి అని అంటే గ్రాస్ రూట్లో మార్పు రావాలి, ప్రజల ఆలోచన విధానంలో మార్పు రావాలి. ప్రజల ఆలోచన విధానంలో మార్పు రావాలంటే ఈ రాజకీయ నాయకులు అధికారంలో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారో ఇంపార్టెంట్. నేను ఇంతకుముందు అన్నట్టు ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీ ఏం చేస్తుంది, అసలు ప్రజలకు సంబంధమే లేదు వాళ్ళు చేసే పనులు. అట్లా చేసినప్పుడు వాడికి ఎందుకు ఓటేయాలనే ప్రశ్న వస్తుంది. ఆ గెలిచినోడు అదే పార్టీలో ఉండట్లేదు, మెజారిటీ స్థానాలు సంపాదించిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయట్లేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వము కొనసాగుతుందనే గ్యారంటీ లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఓటర్కి స్వతసిద్ధంగా నన్ను తీసుకుంటే చెప్పొచ్చో లేదో, నేను ఈ దేశంలో నా 60 ఏళ్ళ జీవితంలో నేను 6 సార్లు ఓట్లేసి, నాకు ఆ ఓటేయటంలో ఏమీ సంబద్ధత కనిపించట్లేదు. అది చాలా అసంబద్ధమైన అన్నెసరీ యాక్టివిటీగా నేను ఫీల్ అవుతాను. అయితే అమెరికన్ ప్రజలకి మన ప్రజలకి పోలిక ఏంటంటే అమెరికన్ జాత్యాహంకారం, భారతదేశంలో మత దురహంకారం రెచ్చగొట్టబడి ఈ రకమైన పరిణామాలు వెళ్తుంది. మత దురహంకారం భారతదేశంలో అది కూడా చర్చ. అలాగే కుల దురహంకారం కూడా ట్రెడిషనల్ గా ఉంది, ప్రపంచంలో ఎక్కడా లేని భారతదేశానికి ప్రత్యేక లక్షణం. ఈ కాంప్లికేటెడ్ వ్యవస్థలో కమ్యూనిస్టులు కేవలం ఆర్థిక పోరాటాల రూపంలోనే దిగబడిపోయి, ఎప్పుడైతే ఒక వెసులుబాటు వచ్చిందో ఆ కాలంలో కూడా కనీసం సామాజిక ఉద్యమాల వైపు ప్రజలను తీసుకువెళ్ళకపోవటం అనేది ఒక దరిద్రపు ఫినామినా. అది ప్రత్యేకించి ఏంటంటే డెమోక్రటిక్ కల్చర్, డిస్కస్, కన్విన్స్, ఎడ్యుకేట్ అనేటువంటి 3 పద్ధతుల ద్వారా ఎవరినైనా మనం ఎడ్యుకేట్ చేయటం, కన్విన్స్ చేసుకోవటం, జ్ఞానవంతం చేయటం చేయాలి. ఆ ప్రయత్నాన్ని ఇంతవరకు ఎవరు కూడా సంపూర్తిగా కార్యక్రమంగా పెట్టుకొని ఈ సామాజిక ప్రయోజనం వెనకాల ఉన్న డ్రైవింగ్ ఫోర్స్ గా నడపడంలో అందరి ఫెయిల్యూరు ఉంది. అందులో భాగంగా చాలా విషయాలు ఇప్పుడు ప్రజల్ని ఎంతగా నిందించేంత మాత్రం ప్రజల్ని మనం ఎడ్యుకేట్ చేయకపోతే ఆ పని జరగదు. గొప్ప సూచన ఏంటంటే పౌర సమాజాన్ని నిర్మించాలని. దీని గురించి కూడా చాలా కాలంగా మలగొలాలు పడుతున్నాం. ఏ రూపంలో నిర్మించాలి, ఎలా నిర్మించాలి, ఇలాంటి డెమోక్రటిక్ ఓరియంటేషన్ ద్వారా మాత్రమే దాన్ని నిర్మించగలిగినప్పుడు కూడా ఈ కులము, ఈ మతము ఇవన్నీ కూడా ఇది వస్తాయి. అయితే ప్రతి చోట ఎన్నికల్లో సమస్య మరొకటి ఏంటంటే, ఒక పులి, ఒక సింహం, ఒక నక్క, ఒక తోడేలు ఇలాంటివి నిలబడుతున్నప్పుడు దేన్ని ఎంచుకోవాలనే ఆప్షన్, ఏదైనా ఒకటి అనే ఆప్షన్ ఒక నిరాశాపూరితమైన వైఖరి మధ్యతరగతి వర్గంలో వచ్చింది. అంటే కొంచెం చైతన్యవంతంగా ఉండే వాళ్ళ కూడా ఈ వైఖరి వచ్చింది. ప్రత్యేకించి మధ్యతరగతి వర్గం భద్రజీవనులుగా తయారై ఈ సామాజిక సమస్య నుంచి చాలా దూరం జరిగిపోయారు. ఎవరైతే ప్రతిస్పందించే అవకాశం ఉండి గతంలో ప్రతిస్పందించారో
వాళ్ళందరూ ఇవాళ భద్రజీవనం సౌకర్యాలకి లోపడి మౌనం వహిస్తున్నారు. దాని ఫలితం మనం ఇప్పుడు అందరం అనిపిస్తున్నాం. దాన్ని పౌర సమాజంలో ఎలా తీసుకురావాలో మరోసారి మీరు కూడా సుదీర్ఘంగా అధ్యయనం చేసి, పెద్దలు ఉన్నారు ఇక్కడ, డానీ అన్న ఉన్నాడు, కల్లూరు భాస్కరం గారు ఉన్నారు, మీరున్నారు, ప్రిన్స్ గారు ఉన్నారు, దయచేసి దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని, పౌర సమాజ నిర్మాణం ఎలా, అది మన దేశానికి సంబంధించిన ప్రత్యేకతలని దృష్టిలో పెట్టుకొని నిర్మించాలనేది దయచేసి మరోసారి ఈ ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. నమస్తే. అమెరికాలో జాత్యహంకారము, భారతదేశంలో మత దురహంకారము, కుల దురహంకారం, ఈ రెండు కూడా ఇవి సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తుంది. ఎక్కడ తప్పుదోవ పట్టకుండా ఈ సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉండింది అంటే, ఇది చాలాసార్లు మాట్లాడుతా ఉన్నాం. ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ 1925లో ఏర్పడ్డది. అట్లా ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ కూడా 1925లోనే ఏర్పడ్డది. రెండు సంస్థలు వాళ్ళ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంది. ఇవాళ 1925లో ఏర్పడ్డ ఆర్ఎస్ఎస్ ఒక మత ప్రాతిపదికన 100 ఏళ్ల చరిత్రలో కనీసం 90 ఏళ్లకే ఏమో మొత్తం అధికారాన్ని తన చేతిలో పట్టుకోగలిగింది. 1925లో ఏర్పడ్డ అదే కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ ప్రజలని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒక ప్రజాస్వామిక దృక్పథంలో ఈ సమాజాన్ని తీసుకుపోవడంలో కమ్యూనిస్ట్ పార్టీ విఫలమైంది ఈ దేశం. ఎందుకు కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో విఫలమైంది అని అంటే అనేక కారణాలు. ఇవాళ పార్లమెంటరీ కమ్యూనిస్ట్ పార్టీల గురించి మాట్లాడితే, పార్లమెంటరీ కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ కూడా ఎంతసేపు సీట్లు, ఏ పాలక పార్టీ సంఖ్యలో చేరితే 4 సీట్లు వస్తాయనే దీంట్లో ఆ లాలూచీలో అత్యంత అప్రజాస్వామికమైన, అత్యంత దుర్మార్గమైన పాలక పార్టీలతో ఒప్పందాలు ఒప్పాయి. కొంతమంది మాట్లాడుతున్నట్టు ఈ కమ్యూనిస్ట్ పార్టీలో కూడా కుల వ్యవస్థ పనిచేసింది ఇట్లాంటి సంబంధాలకు పోవడం. అంటే ఒక మాట ఏం చెప్తున్నారు అంటే, ఎన్టీఆర్ కాలంలో ఎన్టీఆర్ని కమ్యూనిస్ట్ పార్టీలు మోయడానికి రీజము కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న ఏమంటాము పెద్దలు ఎన్టీఆర్ కులం ఒకటే కావటం అనేది కూడా మాట్లాడుతున్నారు. ఇట్లా చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, ఇదంతా డిస్కషన్ జరిగింది. అంటే కమ్యూనిస్ట్ పార్టీని కూడా ప్రజలు కులానికి అతీతంగా ప్రజలు చూడలేకపోయినారు అంటే వైఫల్యం ఎక్కడుంది? ప్రజల మనసుల్లో ఉందా, మన ఆచరణలో? అంటే 100 ఏళ్ల చరిత్రలో కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో ఒక ప్రజాస్వామ్య పూరితమైన భావాన్ని ఎందుకు డెవలప్ చేయలేకపోయింది అనేది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ ఫెయిల్యూర్ ఎక్కడ జరిగిందో తెలిస్తేనే మనం ఇవాళ పౌర సమాజాన్ని ఎట్లా నిర్మించాలో మనకు అర్థం.